హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెట్టుబడుల సంగతి ఎలా ఉన్నా ఉన్న కంపెనీలే రాష్ట్రం నుంచి పక్కదారి పడుతున్నాయంటే ప్రతిపక్ష ఆరోపణలు చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు కార్పొరేట్ వర్గాల నుంచి తీవ్రంగా ఎదురుగాలు వీస్తుందా? దేశంలోనే పేరుగాంచిన ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు తమ భారీ ప్రాజెక్టులను ఏపీ నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నాయా? ఇప్పుడు ఇదే అంశం ఏపీలో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. కార్పొరేట్ కంపెనీల గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే అసలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపుగా 6,675 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో రావాల్సిన టాటా పవర్ ప్రాజెక్టు ఏపీకి దూరమైందనే వాదనలు వినిపిస్తాయి. అలాగే 1200 కోట్ల రూపాయల హిందుస్థాన్ కోకోకోలా ప్రాజెక్ట్, దాంతోపాటుగా 1,046 కోట్ల రూపాయల విలువైన ఆజాద్ మొబిలిటీ, 1150 కోట్ల రూపాయల విలువైన గిన్ఫ్రా ప్రాజెక్ట్, దాంతోపాటుగా 2,200 కోట్ల రూపాయల జూపిటర్ రెన్యూవబుల్స్, దాంతోపాటు 119.18 కోట్ల రూపాయల హైస్పీడ్ టెక్నాలజీస్ కంపెనీలు ఏపీ నుంచి వెనక్కి వెళ్ళిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు, వేల కోట్ల విలువైన పారిశ్రామిక ప్రాజెక్టులు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతున్నాయన్న విపక్షాలు చేస్తున్న ఆరోపణలు వెనుకున్న అసలు కారణం ఏంటి? అసలు ఏపీలో కార్పొరేట్ కంపెనీలకు ఏం జరుగుతుంది? వ్యాపార అనుకూల వాతావరణం అక్కడ కొరబడిందా? పరిశ్రమలు స్థాపించడానికి కావాల్సిన కనీస సౌకర్యాలను ప్రోత్సాహాలను కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందా? లేకపోతే విధానపరమైన నిర్ణయాలు, లోపాలు, మౌలిక వసతుల కొరతే ఈ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణమవుతుందా? అసలు ప్రతిపక్షాల ఆరోపణలో నిజమెంత? కార్పొరేట్ కంపెనీలు ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్న దాంట్లో వాస్తవం ఎంత? ఈ అంశాలపైన ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. దీని గురించి మనతో మాట్లాడటానికి ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, అంటే ప్రధానంగా భారీ ఎత్తున పెట్టుబడులు ఏపీ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాయని చెప్తున్నారు. కొన్ని దాదాపు 6,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు అన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, కంపెనీస్ అన్ని తిరోగమనం ఉన్నాయని చెప్పి ప్రధానంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో నిజాలు ఎంత? ఒకవేళ నిజమైతే కారణాలు ఏంటి సార్? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. అలాగే మా పెద్దలు పార్సాద్ గారికి ప్రత్యేక నమస్కారాలు. సార్, నేను ఒక విషయం చెప్పగలను. ఇవాళ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తిరోగమనం లేదా పెట్టుబడులతో ప్రపంచం తెరబడిపోతుందని తెలుగుదేశం వాళ్ళు చెప్పి ఈ కాకమ్మ కబుర్లు అన్నీ ప్రజలు వింటున్నారంటే మనకన్నా జడ్డి వాళ్ళు, మోసపోయే వాళ్ళు ఇంకోళ్ళు ఎవరు లేరు. అసలు దీని మీద ఎవరికైనా అవగాహన ఉంటే వాళ్ళతో మాట్లాడవచ్చు. అవగాహన రాహిత్యంతో ఎవడమట్టుగాడు వాళ్ళ పార్టీలను భుజాలను మోసుకొని తిరిగే వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేం. ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మనకి గతంలో 2014లో రాష్ట్ర విభజన అప్పుడు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే సమైక్య రాష్ట్రంలో మిగిలిన వాళ్ళందరికీ నోరు పడిపోతే ప్రాణాలకు తెగించి ఒక వెంకయ్యనాయుడు ఒకడే మాట్లాడారు ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో. వెంకయ్యనాయుడికి ఏమో వెనక నుంచి సహాయ సహకారాలు అందించినటువంటి జయప్రకాష్ నారాయణ. వీళ్ళిద్దరూ చేసిన ఒక కుతంత్రం అనే అనాలి. ఎందుకంటే మనకి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో కూడిన ప్రత్యేక ప్యాకేజ్ ఎప్పుడైతే అనౌన్స్ చేయబడిందో ఆ తదనంతరం అర్ధరాత్రి కరెక్ట్గా దెయ్యాలు మాడుకునే టైంలో ఇదే వెంకయ్యనాయుడు, ఇదే అరుణ్ జైట్లీ గారు, ఆయన ఎప్పుడైతే పరమపదించాడు ఆయన, ఈ ఆఫ్ కోట్ వేసుకుని గాబరా పడిపోయి సుజనా చౌదరి, వీళ్ళందరూ అర్ధరాత్రి దెయ్యాలు మాడుకునే టైంలో దిక్కుమాల సమావేశం పెట్టి మనకి ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక హోదాకి ధీటుగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఉన్నాడు, ప్రత్యేక హోదాకి ధీటుగా కనుక ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో కూడిన ప్యాకేజీ కనుక మనకి ఇస్తే వీఆర్ వెల్కమ్ అన్నారు. జరిగిన దౌర్భాగ్యం ఏంటంటే స్పాన్ ఆఫ్ నో టైంలో ఆ టెన్యూర్లో కియా మోటార్స్ మనకు వచ్చింది. ఈ తర్వాత దాంతో యాన్సిలరీ యూనిట్స్ ఇవన్నీ వచ్చాయి. ఇక్కడి నుంచి దాన్ని ఏమంటారు పరిశ్రమలు తరలిపోవడం స్టార్ట్ అయింది. ఎందుకు తెలుసా? తమిళనాడు ప్రజలకి అండ్ కర్ణాటక ప్రజలకి ఈల్డ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తీసి ఈ పార్టీకి చెందిన వాళ్ళ జీవీఎల్ ఉండేవాడు ఉత్తరప్రదేశ్ నుంచి తగుదనమ్మా మనం ఎత్తుకొచ్చి అంటే యూసీ లేవు అని ప్రాణాలు తినేసేవాడు. ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకి అయం భయపడి చేస్తున్నారు పిరికి దద్దలు. ఈ పిరికితనంతో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీని పల్లెత్తి మాట అనరు. ఎంతసేపు పిల్లులు కొట్టుకుంటారు చూడండి. ఈ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కలిపి వైసీపీ వాళ్ళు జనసేనని తెలుగుదేశం తిట్టుకోవచ్చు, కలశాప్ అయిపోతుంది. అంటే వీళ్ళు గోపెట్టల్లో కూర్చొని ఉంటారు ఏ మాట మంచి లేకుండా. ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కనుక ఆ రోజు కనుక స్పెషల్ పర్పస్ వెహికల్ అనే దిక్కుమాల ప్యాకేజ్ మన మొహాన పడేసినప్పుడు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎత్తేసారు. అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది సార్ ఇండస్ట్రియల్ తరలిపోవడం. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ లేదో స్టేట్ పర్వ్యూస్లో ఎట్లా ఉంటాయి? వాళ్ళు ఫ్రీ వాటర్ ఇవ్వగలుగుతారు, ఫ్రీ ల్యాండ్ ఇస్తారు. అదే కదా 99 పైసలకి ఉచితంగా కూడా ఇచ్చేస్తామని ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు. వీళ్ళందరూ శంకుస్థాపన రాళ్ళు తప్ప ముందుకెళ్ళరు. రెండోది ఈ ప్రభుత్వమైనా తీసుకోండి. ఇప్పుడు నేను కూడా కదా పయ్యవల కేశవ్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో 44 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలా కల్పించారో నేను కదా పయ్యవల కేశవ్ గారే చదివారు. ఏది 19 to 24 టెన్యూర్. ఇప్పుడు నిన్న కాక మొన్న కేంద్ర ప్రభుత్వంలో స్టేట్ ఇండస్ట్రియలైజేషన్ ఈ 2 years 3 months టైంలో అడిగిన దానికి కేంద్ర కేబినెట్ మంత్రే కదా నిలబడి చెప్పాడు. ఏమని చెప్పాడు?
6,600 కోట్ల చిల్లర ఎంత వచ్చింది, 22,000 మందికి ఉపాధి కల్పిస్తారు. కానీ వీళ్ళు చెప్పినవి 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటారు. అంటే వీళ్ళ టార్గెట్ ఈజ్ వెరీ గుడ్, నో కాంట్రడిక్షన్. కానీ ఎక్కడ పాసిఫై అవుతున్నాయో చెప్పమనండి. ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం అంతా తిరిగిన, లోకేష్ ప్రపంచం అంతా తిరిగిన, ఇప్పుడు కియా మోటార్స్ని యాన్సిలరీ యూనిట్స్ కింద ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ తీసుకురామని ఆయన కొరియా వెళ్ళి వచ్చాడు మన లోకేష్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అవుట్కమ్ ఇప్పుడు పక్క రాష్ట్రంలో రెడీగా ఉంటారు, వీళ్ళు గుజరాత్లో రెడీగా ఉంటారు, అవడదాకా అక్కడ బీజేపీ నుంచి మేము ఇస్తామంటారు. ఇస్తామన్న దగ్గర మన దగ్గర డిస్కషన్స్ లేవు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ఒక స్టేట్, ప్రతి స్టేటు ఒక డిజైన్ చేసుకుంటుంది. ఇప్పుడు గతంలో మనం ఫస్ట్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ డౌన్ఫాల్ ఎందుకు ఉంటుంది? స్పాన్ ఆఫ్ నో టైం. అండ్ మోర్ ఇక్కడ మీకు అట్రిబ్యూట్ అవుతున్న సిచ్యువేషన్స్ ఏంటంటే, అమ్మ పెట్టతో అడుక్కు తినడం దాని సిచ్యువేషన్ బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే చేశారో, ఈ రెండు పార్టీలో ఎప్పుడైతే గమ్మున ఉంటారో గొల్ల మనం అమ్మాయి పడిపోతారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తాను సార్, ఒక డేటా చెప్తాను మీకు ఎవరికైనా. గతంలో 14 నుంచి 19 దాకా దావోస్ పర్యటనలు, సిఏఐ సమ్మిట్లు, వీటన్నిటితో 19,50,000 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తెరదించబడింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 13,50,000 కోట్లు ఒకే ఒక సమ్మిట్తో, ఓ దావోస్ 2 పర్యటనలు అనుకోండి, అవుట్కమ్ 13,50,000. ఈ రెండు కలపండి ఎంత? దగ్గర 33 లక్షలు. నేను ఎవరితోనైనా ఛాలెంజ్ చేయగలను, ఎవరితోనైనా డిబేట్ చేయగలను. 14 నుంచి 19 దాకా గ్రౌండ్ అయింది ఎంత తెలుసా సార్? 34,680 కోట్లు. టార్గెట్ ఎంత మనకి? 19,50,000. వెసెస్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎంత తెలుసా సార్? 36,970 మంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మనకు టోటల్ నేను ఎప్పుడు మాడేది స్టేట్ ప్రాస్పెక్ట్లో 33 లక్షల పెట్టుబడులు అనుకుంటే, ఎప్పుడు 24కి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కలిపి చేసింది ఎంతో తెలుసా సార్? 1,03,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ 3,57,000 కోట్లు. ఇప్పుడు ఎంఎస్ఎంఈ యూనిట్లు తీసుకుందాం సార్. చంద్రబాబు గారి ఆయనలో దగ్గర 3,57,690 ఎంఎస్ఎంఈ యూనిట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో 13 లక్షల చిల్లర వచ్చాయి. ఓవరాల్గా 16,50,000 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఇవాళ మన ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎంత డౌన్ఫాల్ ఉన్నాయి? సో ఈ ఎంఎస్ఎంఈ యూనిట్లు తృణప్రాయంగా దగ్గర 3,000 నుంచి 4,000 ఏమీ కాకుండా కనుమరుగైపోయి ఉన్నాయి. వాళ్ళ ప్యాథటిక్ లాసెస్ అండ్ మ్యాన్ పవర్ లేదు, అండ్ ఎగ్జిక్యూషన్స్కి క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ లేవు. ఇప్పుడు ఈ 1,03,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో వచ్చింది. అంతకుముందు వచ్చిన 30 ఓవరాల్గా చూసుకుంటే సార్ 1,50,000 కోట్లు దాటలే మనం. 1,43,000 33 లక్షలకి కలపండి. 33 లక్షల 1,43,000 చిల్లర ఎంతో అంటే నాట్ ఈవెన్ 5%. ఏ ప్రాతిపదిక మాడుతున్నాం? ఎంప్లాయ్మెంట్ ఎంఎస్ఎంఈ యూనిట్లో అగ్రిగేట్ 16.5 లక్షల పైచీలకి చిల్లరండి. ఒక 5-10 మందిని వేసుకోండి, అదొక పర్ఫార్మర్ గ్రోత్ చూపిస్తుంది. ఇది కాక మనకి ఇండస్ట్రియలైజేషన్ త్రూగా 3,27,000 ప్లస్ 34,000 చిల్లర అయింది. అండ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్, ఇవన్నీ స్టాటస్ 19 to 24 ప్రూవ్ అయి ఉన్నాయి. ఈ తదంతర పరిణామాల్లో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ మొన్న సిఏఐ సమిట్ ఒకటి అయింది వైజాగ్లో. దీనికన్నా ముందు దావోస్ వెళ్ళి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా 2 పర్యటనలు వెళ్ళి వచ్చారు. వీటిలన్నింటిలోంచి మనకు ఫిగర్ ఎంత అట్రిబ్యూట్ అయిందండి? 9,58,000 కోట్లు. 33,9,58,000 కోట్లు కలపండి. ఇప్పుడు నిన్న 6,000 కోట్లు గ్రౌండ్ అయింది. అంటే ఇప్పుడు మీరు నాకు ఇవాళ దాకా ఉన్న స్టాటిస్టిక్స్ ఎలా ఉంటాయి? 33 లక్షలకి ఇంకా 9 లక్షల అమౌంట్, దగ్గర 42 లక్షల పెట్టుబడులకి స్వర్గధామమైన ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ అయిన ఎంత? ఈ 6,000 కలిపిన 1,50,000 కోట్లు. వేరే నాట్ ఈవెన్, అంటే 33 లక్షలు ఉన్నప్పుడే 5% కాంతి. ఇప్పుడు దగ్గర మీరు 43 లక్షలు టార్గెట్ పెట్టుకున్న దగ్గర ఎంత పర్సెంట్? 5% అంటే ఎంత? 10% అంటే 4.3 లక్షలు అవ్వాలి. అందులో సగం కూడా కాలేదు కదా, 2 లక్షల చిల్లర కూడా కాదు కదా. అంటే నాట్ ఈవెన్ 5% పర్ఫార్మెన్స్ స్టేట్ చూపిస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వస్తాయి? దీని అంతటికీ ఒకటే ఒక మూల కారణం, బీజేపీ వాడు మన మీద చూపిస్తున్న సవతి ప్రేమ, నిర్లక్ష్యం, నిర్లజ్జగా వాడు చేసి చెప్పకపోవడం. దీనివల్ల ఈ ఇద్దరు ప్రాంతీయ పార్టీలు దద్దిపోయిన వాళ్ళు తినుకుని కూర్చున్నారు. గొల్లో జగన్మోహన్ రెడ్డి వల్ల ప్లాంట్లు తెరలిపోతాయి అంటారు. ఎలా పోతాయి సార్? ఇప్పుడు ఉదాహరణకి గ్రాసియం కంపెనీ చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ఆల్మోస్ట్ 3/4 కంప్లీట్ అయింది. ఆ 1/4 జగన్మోహన్ రెడ్డి ఆయనలో కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసాడు ఆయన. ఏ రోజున మనం ఈ సౌండ్ విన్నాం మనం? ఇప్పుడు మీరు ఏ యూనిట్ తీసుకోండి, 43 లక్షల ఒప్పందాలు ఎవరు తగలైనా ఎవడాయనలో వచ్చింది 19 to 24 లేదంటే 14 to 19 కదా మనకి, లేదంటే 2 years tenure. ఇప్పుడు 2 years tenure నేను స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది ఎంత? 6,06,000 చిల్లర, 22,000 మందికి ఎంప్లాయ్మెంట్. ఎంత అట్రిబ్యూట్ అవుతుంది? 44 లక్షలు పయ్యవల్ కేశవ్ గారు చెప్పిన దానికి 6,000 చిల్లర మన డిఎస్సి ఇచ్చారు 13,000. ఇవన్నీ కలుపుకోవడమే కదా మనం. ఎక్కడి నుంచి మనం రాకెట్ సైన్స్ ఏం లేదు కదా. సో వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్పాలంటే నాకు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు చెప్పాలి. రైట్. మళ్ళీ తగిలిన తమాషాలు చూస్తారు చూడండి. పార్లమెంట్ సమావేశంలో వివేకానంద స్టిల్ ఇచ్చి తీసాడు ఏవి కాకుండా. వీళ్ళు ఊరికే ఓకదంపడం తపేలా ఛానల్లో ఇరగ తీసుకుని చచ్చిపోతున్నారు లాస్ట్కి. ఇప్పుడు నేను డిబేట్లో కూర్చున్న రమ్యమ్మ గారు కదా, ఆవిడతో డిబేట్ చేయాలి. ఎందుకు చేయాలి? పాప ఆవిడది ఏం తప్పు? లేకపోతే శాఖతో నేను ఆర్గ్యూ చేయాలి? దేనికి చేయాలి? ఇక్కడ మెయిన్ పర్సన్స్ పార్సాద్ గారు ఉంటే నేను ఈయన వదిలేసి వీళ్ళిద్దరితో నేను ఎందుకు కలిపడాలి? ఓకే.
రైట్. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఒక యూనిట్ తేకుండా నేను ఇలా కూర్చుంటాను పప్పు అనేది తీసి వెళ్ళిపోతాను అనుకుంటాడు ఎవడన్నా? ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్, మీకు ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం మనం. వీళ్ళిద్దరూ అంటే టీడీపీ లేకపోతే వైసీపీ అడగట్లేదా, బీజేపీ వీళ్ళు అడగరు, వీళ్ళు ఏం చేసినా మనతోనే ఉంటారు కదా అని వీళ్ళని లైట్ తీసుకుంటున్నారా? సార్ ఒకటి గతిలేని నమ్మకం మతిలేని మొగడంలో సామెత ఉంటుంది. వీళ్ళకి గతి లేదు, మనం ఏం చేస్తాం? వీళ్ళు ఇక్కడ మన పక్క దేవుళ్ళు ఆడుకుని ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్టబర్న్గా, ఇప్పుడు ఎవరండి టారెస్ట్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకో రాష్ట్రానికి దేశానికి ఇంకోటి లేడు. ఆయనే కూర్చుంటే మనం ఏం చేస్తాం సార్? వీళ్ళు 11 మొన్న గెలిచిన స్థానాలతో గడగడలు ఆడించాలి. వీళ్ళని వదిలేసి వీళ్ళ మీద చిన్న పిల్లలు చేసి ఆ వైసీపీ మీద కలిపడిపోతే ఏడు చేయాలి. రైట్ సార్ మాట్లాడదాం. అంటే దాదాపుగా ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, బయట ఉన్న లెక్కలు చాలా క్షేత్రస్థాయిలో చూసుకుంటే దాదాపు నాకు అర్థం కాదు. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ కి బటన్ నొక్కండి మీరు, నేను కేజీలతో అక్కర్లేదు. రిజిస్టర్ ఆఫ్ ఆర్ఓసీ కంపెనీస్కి వెళ్ళండి, ఇవన్నీ డేటాలు మన దగ్గర ఉంటాయి, ఎక్కడి నుంచి తెచ్చి మాట్లాడతారు? అదే రైట్. ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి అండ్ స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు వింటున్నారు ఇందాక నుంచి, అంటే దాదాపు మీ హయాంలో దాదాపు మనం ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాము. ఆ తర్వాత మొన్న రిలీజ్ చేసిన దాని ప్రకారం చాలా దిగింది మన పొజిషన్. దాంతోపాటుగా ఏదైతే 2014 నుంచి ఇప్పటి వరకు కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నారు, ఇక్కడ మనం కొట్టుకుంటున్నాం కానీ మనం మాట్లాడుకుంటున్నాం, అసలు అడగాల్సిన బీజేపీని ఎవరు గట్టిగా అడగలేకపోతున్నారు అని చెప్తున్నారు. దాంతోపాటుగా కంపెనీలు కూడా కొన్ని దాదాపుగా ఇక్కడ మనకు చెప్తున్న లెక్కల ప్రకారం 6,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా తిరోగమనంలో ఉన్నాయని చెప్తున్నారు. ఏంటి ఈ పరిస్థితి కారణం? దీనికి మీరు కూడా అంటే కొంత బాధ్యత, ఇప్పుడు మీరు మాట్లాడుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు కానీ టీడీపీ వాళ్ళు కానీ గట్టిగా బీజేపీని అడగలేకపోతున్నారు, దానివల్లే మనకి ఈ కష్టాలు అనేది విశ్లేషకుల మాట. మీరేమంటారు దానికి? సార్ 6,000 కోట్లు కాదు సార్, 6,000 కోట్లు కాదు, 12,890 కోట్ల రూపాయల పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి సార్ వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఓకే. సో ఇది నేను చెప్తున్న లెక్క కాదు, ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలు సార్ ఇవన్నీ. ఓకే. ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోల ప్రకారం టాటాకి సార్ 10/1/2026 జీవో ఎంఎస్ నెంబర్ 11 టాటా కంపెనీకి సంబంధించి 6,675 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని టాటా కంపెనీ వస్తే, నెల్లూరు జిల్లాలో పెట్టుబడి పెడతామని వస్తే దానికి సంబంధించి 69% సబ్సిడీ రూపంలో వెనక్కిస్తాం. ఈ 38% ఏదైతే ఉందో మేము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వెనక్కిస్తాం, మౌలిక వస్తువులు కల్పిస్తామని చెప్పి ఎర్లీ బోర్డు టైలర్ మేడ్ అని చెప్పి వీళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు సార్. ఇన్సెంటివ్స్ లేవు అనడం నేను దాన్ని ఒప్పుకోను సార్. వీళ్ళు ఎర్లీ బోర్డు టైలర్ మేడ్ అని చెప్పేసి ముప్పడిగా వాళ్ళు పెట్టే పెట్టుబడి కంటే కూడా 69-70% ఇన్సెంటివ్స్ రూపంలో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది సార్ వీళ్ళు. సో అయినా సరే టాటా అనేది 30% మాత్రమే క్యాపిటల్ వెనక్కి ఇచ్చేటువంటి ఒడిశాకి ఎందుకు బారిపోయింది సార్? ఎందుకు బారిపోయింది? దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి సార్. టాటా పవర్ ఎందుకు బారిపోయింది అనేది. ఇక ఆజాద్ ఇండియా మొబిలిటీ సార్, దీనికి ఆజాద్ ఇండియా మొబిలిటీకి సంబంధించి మొత్తంగా 70 ఎకరాలు కేటాయించారు సార్. అనంతపురం దగ్గర 10,046 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 2,381 మందికి ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పారు సార్. వాళ్ళు బారిపోయారు సార్. వీళ్ళతో పాటుగా జిన్ఫ్రా, వీళ్ళకి 2025 జూన్ 27 వీళ్ళు వచ్చిన తర్వాతే ఇచ్చారు సార్. 1,150 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందని చెప్పేసి వాళ్ళు చెబితే వాళ్ళు బారిపోయారు సార్. వాళ్ళతో పాటుగా కోకో కోలా సార్, మేము అధికారంలో ఉన్నప్పుడు కోకో కోలాకి 2023 మే 4న మేము వాళ్ళకి భూములు కేటాయించాం సార్, 50 ఎకరాలు భూమి. వాళ్ళు పారిపోయారు సార్ ఇక్కడ నుంచి. వీళ్ళతో పాటుగా ఐ స్పేస్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే విశాఖపట్నంలో ఐ స్పేస్ పెట్టడానికి వచ్చింది సార్, ఐ స్పేస్ కూడా పారిపోయింది సార్. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 8th ర్యాంక్ కి పడిపోయాం. దీంతో పాటుగా ఉన్న పెట్టుబడులు పారిపోతా ఉంటే వీళ్ళు 23 లక్షలు, 24 లక్షలు, 25 లక్షలు అని చెప్పేసి ఎంత తప్పుడు ప్రచారం చేస్తారో చూడండి సార్. సో టోటల్లీ కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్కలకి వీళ్ళు చెప్పే ప్రచారానికి అసలు టోటల్ శేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉంది. అంతకుముందు ఇదే పరిస్థితుల్లో టీడీపీ గవర్నమెంట్ సంబంధించిన కొంతమంది చెప్పారు ఏంటంటే, పరిశ్రమలు అందరూ కూడా భయపడుతున్నారు, మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని మీరు హామీ ఇస్తేనే మేము పెట్టుబడులు పెడతాం, లేకపోతే పెట్టమని చెప్పారని పరిశ్రమలు చెప్పారని చాలా మంది టీడీపీ వాళ్ళు చెప్పారు. మరి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారని భయంతోనే రావట్లేదా, వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారా? సార్ నేను ఒక చిన్న ఉదాహరణ, నాకు మీరు దయచేసి నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి సార్. మీరు 5 నిమిషాలు టైం ఇస్తే అసలు వాస్తవంగా వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం ఏంటో చెప్తాను సార్. సో వీళ్ళు ఎలా ఉంటారంటే సార్, వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలం వాటితోటి ఎంత తప్పుడు ప్రచారం చేస్తారంటే, సో ఇది నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను సార్, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించడం కోసం. 2014 నుంచి 2019 మధ్యలో 3 CIA సమ్మిట్స్ జరిగాయి సార్ విశాఖపట్నం వేదికగా. అదే విధంగా ప్రతి ఏడాది దావోస్కి వెళ్ళి వచ్చారు సార్. సో 19 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి.
అని చెప్పేసి యాడ్స్ కూడా ఇచ్చారు సార్. ఈనాడు ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీ యాడ్లు సార్ ఇచ్చింది కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి. కానీ వాస్తవం లెక్కలనే ఒకటి ఉంటాయి సార్. మనం ఎంతైనా ప్రచారం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు సార్. వాస్తవ లెక్కల్ని లెక్కేసేది అక్కడ ఉన్నటువంటి బీజేపీ అన్న వాళ్ళు చెప్పాలి దీన్ని నిజమా కాదా అనేది. వాస్తవ లెక్కల్ని DPIIT అనేది ఇస్తుంది సార్. ఈ DPIIT ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 19 లక్షలు 20 లక్షల కోట్ల పెట్టుబడులు మొత్తం పచ్చి అబద్ధం. 32,803 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి అన్నారు. సో ఎక్కడ 19 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు, ఎక్కడ వాస్తవంగా 32,803 కోట్ల రూపాయలు? సో ఎంత తేడా ఉందో ఒకసారి చూడండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఫ్యాక్టరీలు మొత్తం పారిపోయాయి, కంపెనీలు మొత్తం పారిపోయాయి అన్నారు సార్. కానీ ఏడాదికి ఏడాది చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 32,803 కోట్లు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు కోవిడ్, దేశం మొత్తం స్తంభించిపోయింది, ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. అయినా సరే 1,15,000 కోట్ల రూపాయలు వచ్చాయి అని చెప్పి అదే DPIIT చెప్తా ఉంది సార్. అదే DPIIT వాళ్ళ ప్రభుత్వ హయాంలో 32,000 వచ్చాయని చెప్పి, మా ప్రభుత్వ హయాంలో 1,10,000 కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సో వీళ్ళ ప్రచారం నిజమా, కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి లెక్కలు నిజమా? ఏది నిజం? సో కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసే ప్రచారం నిజమైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి లెక్కలు అబద్ధమా? వీళ్ళే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు సార్, వీళ్ళే కలిసి ములాఖాతులో ఉన్నారు సార్. ఏది నిజం అనేది అక్కడ ఉన్నటువంటి బీజేపీగా మిత్రులు చెప్పాల్సినటువంటి ఇంకో క్వశ్చన్ సార్ మీకు. అంటే మీరు చెప్తున్నారు ఈ హయాంలోనే వెళ్ళిపోతున్నాయని, కానీ మీ హయాంలో అంటే ప్రచారంలో ఉన్నమాట, మీ హయాంలో లులు కంపెనీ ఒకటి వెళ్ళిపోయింది, BRCT గ్రూప్స్ ఒకటి, రిలయన్స్ ఒకటి, ఏషియా పల్ప్ ఒకటి, సింగపూర్ కన్సెప్షన్, అదాని డేటా సెంటర్, తర్వాత అమర్ రాజా ఇండస్ట్రీస్, ఫ్రాంక్లిన్ టెంప్లేషన్, పేజ్ ఇండస్ట్రీస్, ఇట్లాంటి మీ హయాంలో కూడా కియా కూడా మీ హయాంలోనే వెళ్ళిపోయింది అనేది కూడా ప్రధాన వాదన ఉంది. ఇక్కడ మీ హయాంలో కూడా వెళ్ళిపోయిన కంపెనీస్ చాలా ఉన్నాయి కదా మరి. సార్ ఇది ఒకసారి చూడండి సార్. 1/7/2025 సార్ జీవో. 1/7/2025 వీళ్ళు వచ్చిన తర్వాత 1/7/2025 సార్ జీవో ఇచ్చింది. ఆ జీవో సారాంశం ఏంటంటే అంటే పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి భూములు, కేటాయించిన భూములు రద్దు చేస్తున్నామని. ఎవరు ఇచ్చారు ఈ జీవో? 1/7/2025 ఎవరు? ముఖ్యమంత్రి ఎవరు? సో వాళ్ళ ప్రచారం ఎలా ఉంటుందో చూడండి సార్. ఎస్, నేను మాట చెబుతున్నాను సార్. అమర్ రాజా బ్యాటరీస్ గురించి అన్నారు సార్. అమర్ రాజా బ్యాటరీస్ ఉందా ఫ్యాక్టరీ? అక్కడి నుంచి ఆంజనేయ స్వామి కదా ఎత్తుకొని పోయినట్టు నైట్ ఆ ఫ్యాక్టరీని ఎత్తుకుపోయారా? కరకంబాడి దగ్గర బ్యాటరీలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది, కావాలంటే చూడండి. ఆ ఫ్యాక్టరీ మూసేలా. దాంతో పాటుగా చిత్తూరు ఏదైతే బంగారుపాలెం దగ్గర అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది, దాన్ని ఏమి ఎత్తుకుపోవాలా? సో ఆ రోజు సార్ ఎంత దుర్మార్గం అంటే రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత బురద చల్లారంటే ఆ రోజు. సో ఏది కాదేది వీళ్ళ రాజకీయ విమర్శకు అనర్హం అన్నట్టుగా ఆ రోజు 70 ఫ్యాక్టరీలకి సార్, 70 ఫ్యాక్టరీలకి ఆ రోజు అన్నిటికి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అందరికి నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. మీ ఫ్యాక్టరీ నుంచి ప్రమాదకరమైనటువంటి పొల్యూషన్ వస్తా ఉంది, దీన్ని మీరు కంట్రోల్ చేసుకోండి. దానివల్ల వాటరు, అదే విధంగా ఎయిర్ పొల్యూషన్ అవుతా ఉంది, దాంతో పాటుగా ల్యాండ్ పొల్యూషన్ అవుతుంది అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్తే, సో మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళిపోలేదు సార్. కానీ అమర్ రాజా మాత్రం వెళ్ళిపోయాడని ప్రచారం చేశారు సార్. సో దాన్ని కేంద్ర ప్రభుత్వం సార్, సుప్రీంకోర్టు కూడా సార్, ఆఖరికి సుప్రీంకోర్టు కూడా దాని వల్ల పొల్యూట్ అవుతుంది, ప్రమాదకరమైనటువంటి లెడ్ కలుస్తుంది, ఆ పొల్యూషన్ మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పింది సార్. సో సుప్రీంకోర్టు తప్ప సుప్రీంకోర్టు పరిశ్రమను పారిపోమని చెప్పిందా? అంతెందుకు సార్, మొన్నటికి మొన్న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గోదావరికి వెళ్ళారు సార్. ఒక పేపర్ కంపెనీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇచ్చారు సార్. అంటే ఫ్యాక్టరీని వెళ్ళిపోమన్న దాని అర్థం. సో మేము బొమ్మంటే పోయినారన్నారు కదా సార్. మొన్నటికి మొన్న ఆయన థ్యాంక్ యూ అదే సారీ చెప్పారు సార్. ఆ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం అంటారు దీన్ని. ఆ సారీ ఎందుకు చెప్పారు? అక్కడ పెడతా అన్నటువంటి పెట్టుబడులు ఎంత? కేవలం 500 కోట్లే కదా ఆడ పెట్టింది. సిక్యూపీ ప్లాంట్ మాత్రమే పెట్టారు. మిగిలిన ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి అట్టే ఉంది కదా. మరి పిలిపిండి ల్యాండ్ 99 పైసలకే ఇస్తున్నారు. ఎర్లీ బర్డ్ టైలర్ మేడ్ అని చెప్పి 65 నుంచి 70% ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మరి ఇన్ని ఇస్తున్నప్పుడు మీ పార్టీ ఎంపీయే కదా, పిలిపించి పెట్టించండి. అలా కాకుండా సార్ ఎంత తప్పుడు ప్రచారం అంటే, సో 32,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చిన వాళ్ళు విజనరీ, 1,15,000 కోట్ల రూపాయలు తెచ్చిన వాళ్ళు విధ్వంసకారుడా? సో ఎక్కడ నీతి, ఎక్కడ న్యాయం? నేను అడుగుతున్నాను సార్. ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్. ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అని చెప్పేసి
మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగారు సార్ మొన్న. అడిగితే వచ్చినటువంటి పెట్టుబడుల విలువ కేవలం 6,962 కోట్ల రూపాయలు మాత్రమే వాస్తవ పెట్టుబడులు. పేపర్లలో 100 ఉంటాయి సార్. ఇట్లా ఆంధ్రజ్యోతి ఈనాడులో హెడ్డింగ్ వేస్తారు ఇట్లా. అవును. వేల కోట్ల రూపాయలు, 10.5 లక్షల కోట్లు, 4.3 లక్షల కోట్లు పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల సునామీ, పెట్టుబడుల తుఫాను, వరద అని చెప్పి ఇట్లా వేస్తారు సార్. రైట్. కానీ వాస్తవం ఏంటి అనేది మనం చూస్తే కేవలం 6,962 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే గ్రౌండ్ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అవును. మంత్రి చెప్పారు. అవును. సో మంత్రి చెప్పింది నిజమా, లేకపోతే వీళ్ళు చెప్తున్నటువంటి ప్రచారం నిజమా? వీళ్ళ ప్రచారం నిజమైతే మంత్రి పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నట్టే దానికి బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. సార్ ఒక పాయింట్, 10 ఫ్యాక్టరీలు మాత్రమే గ్రౌండ్ అయ్యే పరిస్థితి ఉంటే 2 మాత్రమే ఉత్పత్తి, కేవలం 2 ఉత్పత్తి. సో 20,000 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, కానీ ఎవరికి రాలా. సో కేవలం పేపర్లకు పరిమితం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపిస్తూ, నిజంగా మేము అంత విధ్వంసకారులం అయితే 1,15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్ట గ్రౌండ్ చేసేవాళ్ళు, ఆ రోజే పారిపోయి ఉండేవాళ్ళు కదా. సో దీన్నే సార్ మా ఊర్లో మాట అంటారు సార్, మహిళలు ఉన్నారు నేను అనొచ్చు, మంగళవారం కబుర్లు అంటారు సార్ దీన్ని. రైట్ అండి, రైట్ రైట్. మాట్లాడదాం శేఖర్ రెడ్డి గారు. మాట్లాడదాం శేఖర్ రెడ్డి గారు, రైట్ రైట్ మాట్లాడదాం శేఖర్ రెడ్డి గారు. సో ఇప్పుడు రాష్ట్రంలో భారీ స్థాయిలో పరిశ్రమలు ఎందుకు తిరోగమనంలో ఉన్నాయి? ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న మనం 8th ప్లేస్కి ఎందుకు వెళ్ళాం? ఈ అంశాలన్నీ కూడా మనతో మాట్లాడటానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి రమ్య గారు ఉన్నారు. రమ్య గారు నమస్తే అండి. నమస్తే అండి రమ్య గారు. ఇక్కడ ప్రధానంగా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ప్యానెల్ సభ్యులకు అందరికీ నమస్కారం అండి. రైట్ రమ్య గారు, ఈజ్ ఆఫ్ డూయింగ్లో 2019 నుంచి 2024 మధ్య పీక్ కోవిడ్ టైంలో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఏపీ ఈరోజు 8th ప్లేస్కి ఎందుకు వెళ్ళింది? దాంతోపాటుగా దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి భారీగా ప్రచారం నిర్వహించారు. కానీ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్తుంది దాదాపు 6,000 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో 20 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చాయని చెప్పారు. కట్ చేస్తే మనకు వచ్చిన ఉద్యోగాలు కేవలం 22,000 మాత్రమే. అంటే మీరు చెప్తుంది దానికి అంత తేడా ఎందుకుంది? పరిశ్రమలన్నీ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ముందుగా మనము కంపెనీస్ గురించి మాట్లాడుకుంటే రిలయన్స్ తీసుకొచ్చాము, రిలయన్స్ డేటా సెంటర్ తీసుకొచ్చాము, మరి భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాము, రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చాము. ఇలా ఒక్కొక్క కంపెనీ వస్తుంది. ఉద్యోగాలు 22,000 మాత్రమే అని మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, డిఎస్సి ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేసామండి? 16,347 ఉద్యోగాలు మేము రిలీజ్ చేసాం. మరి ఎలక్షన్ కు ముందు 6,600 ఉద్యోగాలు రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి డ్రామా ఆడి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందు రిలీజ్ చేసి, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ 6,000కి 10,000 ఎక్స్ట్రా యాడ్ చేసి 16,000 ఉద్యోగాలు మేము రిలీజ్ చేసాం. అక్కడే మీకు 16,000 ఉద్యోగాలు కనపడుతున్నాయి కదా. వీళ్ళు మాట్లాడితే మేము ఉద్యోగాలు ఇచ్చాము, కంపెనీ ఇచ్చాము, ఉన్న కంపెనీని తరిమేశారు. రమ్య గారు ఒక్క నిమిషం అండి. రమ్య గారు ఒక్క నిమిషం. అంటే 22,000 ఉద్యోగాలు వచ్చిందని స్వయంగా కేంద్ర మంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. సో అది అబద్ధం అయితే? అబద్ధం ఏంటంటే కనిపిస్తుంది కదా, 16,000 ఉద్యోగాలు మీకు కనపడట్లేదా? ఒక్క డిఎస్సి లోనే 16,000 ఉద్యోగాలు మీకు కనపడట్లేదా? మేడం గారు దయచేసి నేను ఒక చిన్న సవరణ. చిన్న సవరణ అండి, పూర్తిగా వినండి. మీరు ముందు మీరు గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రైవేట్ సంస్థలకి ముడిపెట్టొద్దు. మీరు ప్రైవేట్ సంస్థలు ఎందుకు రావట్లేదండి? ఇప్పుడు భోగాపురం వచ్చింది. భోగాపురం మరి మీరు ఆ రోజున ఎర్ర బస్సే రాదు ఇక్కడికి, ఎయిర్ బస్ ఎలా వస్తుందని మీ జగన్మోహన్ రెడ్డి గారితో నరసాయమ్మ చెప్పింది కదా. నరసాయమ్మ చెప్పింది నేను రాగానే తీసేస్తానన్నారు కదా. అది దెబ్బల పాలెం కాదండి, రెడ్డి కంచారు ల్యాండ్ పూలింగ్ లోనే లేదు. అది ల్యాండ్ పూలింగ్ లోనే లేదు, రెడ్డి కంచారు అనే విలేజ్. నరసాయమ్మ కాపాడుకుందా విలేజ్. శేఖర్ గారు ఒక్క నిమిషం. శేఖర్ గారు ఒక్క నిమిషం. పేపర్లకు రమ్మనండి సార్, ఊరికే డాక్యుమెంట్ లేకుండా. ఎందుకు టాపిక్ మీరు మధ్యలో దూరుతున్నారు కదా. శేఖర్ గారు 2 నిమిషాలు ఆగండి. శేఖర్ గారు ఇంటరప్ట్ చేయకండి మధ్యలో. శేఖర్ గారు ఇంటరప్ట్ చేయకండి. డాక్యుమెంట్ తీసుకొని రమ్మనండి సార్. శేఖర్ గారు ఇంటరప్ట్ చేయకండి, ఒక్క నిమిషం ఆగండి. ఇంటరప్ట్ చేయకండి. మీరు చెప్పండి రమ్య గారు, మీరు చెప్పండి. రిలయన్స్ డేటా సెంటర్ రాలేదా అండి? రాయలసీమకు రాలేదా? పోయినసారి కూడా 3 సిటీని డెవలప్ చేసింది ఎవరండి? కియా తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చింది ఎవరు? ఈ రోజు మాట్లాడుతున్నారు ఈయన అమర్ రాజా కంపెనీని మరి అలా ఇచ్చాము, మేము ఆ నోటీసులు ఇచ్చామని. మరి పక్క రాష్ట్రం చెన్నైలో పెట్టుకున్నారు కదా అమర్ రాజా కంపెనీని, పెట్టుకోలేదా?
ఉన్న కంపెనీలు తెలంగాణ అమ్మా. తెలంగాణ మామూలు నగరం మా తెలంగాణ తల్లి. వీళ్ళ ఐటీ మంత్రి ఏమన్నారని లాస్ట్ టైం దావోస్ వెళ్ళమంటే అక్కడ చలిగా ఉంటదని మాట్లాడారు. వీళ్ళ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు, దిస్ ఇస్ వెరీ లెంతీ క్వశ్చన్ అని మాట్లాడతారు. కనీసం పక్క దేశాలకు వెళ్ళేసి కంపెనీలు తీసుకురావడం వీళ్ళకి చేత కాదు, ఉన్న కంపెనీలు తరిమి కొట్టడం మాత్రమే వీళ్ళకి చేతవు. రైట్. ఏం తీసుకొచ్చారండి, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు? ఒక ఆయన బొబ్బట్ల కంపెనీ తీసుకొచ్చారు, ఒక ఆయన ఫిష్ మార్కెట్ తీసుకొచ్చానని మాట్లాడతారు. అవన్నీ మాకెందుకమ్మా, మీరేం తెచ్చారు చెప్పు తల్లి. గంజాయిని అలవాటు చేసి మీరేం చేశారు చెప్పమంటే మాకు అరికథలు ఎందుకు? సార్ ఎవరు ఏం సార్ ఇది? డాడీ చెప్పకుండా టైం అంతా వేస్ట్ చేయడం మాకు అర్థమైన చెత్త మారుకుని. మీరు మాట్లాడుతున్నారు కదా, అసలు శేఖర్ గారు, ఒక్క నిమిషం. రమ్య గారు ఎందుకు చేస్తారు? వెళ్ళి ఊరికే సబ్జెక్ట్ మాట్లాడమ్మా, వెళ్ళి బీజేపీ కాళ్ళు పట్టుకో. ఏది సబ్జెక్ట్? ఇదే సబ్జెక్టు. ఎవరు పట్టుకొచ్చారు సార్? లెక్కలు మాట్లాడాలి, లెక్కలు మాట్లాడాలి, విమర్శలు కాదు. ఏమండి, మీ సొంత పేపర్ లో మీరు అంటున్నారు కదా, వీళ్ళ మీడియా వీళ్ళ వైపే ఉంటది, పేపర్లు వీళ్ళ వైపే ఇది ఉంటాయని మీరు ఇచ్చిన జీవో అమ్మా, మా సొంత పేపర్ కాదు, మీరు ఇచ్చిన జీవో, గవర్నమెంట్ ఆర్డర్ జీవో అమ్మా, ఇది గవర్నమెంట్ ఆర్డర్ అమ్మా, ఇది జీవో ఎంఎస్ జీవో ఆర్టీ అని ఉంటాయి తెలుసా? కనీసం చూసారు ఎప్పుడైనా? చూసారా కనీసం? జీవో అంటే తెలుసా? తెలుసా కనీసం? మీరు ఇచ్చిన జీవాలను కూడా మీరు నమ్మకపోతే మీరు ఏం చేయాలి? మీరు ఇచ్చిన జీవాలను కూడా మీరు నమ్మకపోతే మీరు ఏం చేయాలి? ఏం చేయాలి మేము? ఎవరు రైట్ అండి, రైట్ 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 అండి, రైట్ రైట్. రమ్య గారు ఒక్క నిమిషం. రైట్ అండి, రమ్య గారు ఒక్క నిమిషం. పార్థసారథి గారు ఉన్నారు మనతో పాటు, బీజేపీ ఆదోని మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ అయితే ఇక్కడ ప్రధానంగా ఆరోపణలన్నీ బీజేపీ పైనే వస్తున్నాయి. కేఎస్ ప్రసాద్ గారు మొట్టమొదటి మీతోనే స్టార్ట్ చేశారు. 2014లో రాష్ట్ర విభజన అప్పుడు పారిశ్రమలకు కంపెనీస్ రావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే తీసేశారో మీరు అక్కడి నుంచే మన పరిశ్రమలు తిరోగమనంలో స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఏవి కూడా బీజేపీని గట్టిగా అడగలేకపోవడం వల్లే ఈ పరిస్థితులు ఎంత అని చెప్పి మాట్లాడుతున్నారు. నా మిస్టేక్. కదిరి మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్ చెప్పండి, 2014 నుంచి చూసుకుంటే అసలు అక్కడ పారిశ్రమలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఏదైతే తీసేసిందో బీజేపీ, అక్కడి నుంచే తిరోగమనం స్టార్ట్ అయింది పరిశ్రమలన్నీ అని చెప్తున్నారు. దాంతోపాటుగా రావాల్సినవన్నీ అంటే ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్లో ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోవటం, ఫస్ట్ ప్లేస్లో ఉన్న మన ఏపీ 8th ప్లేస్కి ఎందుకు వచ్చింది అంటే మీరు కూడా కూటమిలో భాగస్వాములు కాబట్టి, పైగా సెంట్రల్లో ఉంది మీరే కాబట్టి ప్రధానంగా ఆన్సర్ చెప్పాల్సింది వీరన్నిటికీ. అంతకన్నా ముందు రమ్య మేడం గారు కేంద్ర కేబినెట్ మంత్రి చెప్పింది అబద్ధం, వీళ్ళే కరెక్ట్ అని చెప్తున్నారు, అది కూడా సమానం చెప్పండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సబ్జెక్టుని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అనేటువంటి దాంట్లో చాలామంది నిష్ణాతులు వాళ్ళు తీసుకునేటువంటి విధానాల్లో తీసుకున్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పేటువంటి విషయంలో దయచేసి కొంత ఏదైనా ఉన్నా కూడా అంత అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. ఐ ఆల్సో నా దాంట్లో కూడా ఏదైనా ఫాల్ట్ ఉంటే కూడా జస్ట్ లెట్ మీ కరెక్ట్. ఒక నిమిషం సార్. శేఖర్ రెడ్డి గారు సార్, కేఎస్ ప్రసాద్ గారు మీకు చిన్న విన్నపం, మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. సార్ చెప్తున్నప్పుడు అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం. హరికథలు అయితే ముందే సాయి గారు వచ్చిన పాయింట్ సాయి గారు వాస్తవం ఏంటంటే పేపర్ చూయించి డాక్యుమెంట్ చూయించి కేంద్ర ప్రభుత్వం క్యాలిక్యులేషన్ చూయించి మాట్లాడితే ఎవరు ఇంటరప్ట్ చేయరు సార్. కానీ ఏమీ లేకుండా ఊరికే తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరైనా ఇంటరప్ట్ చేస్తారు సార్. రైట్ ఆగండి చెప్పండి సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. నేను ఏమంటున్నా అంటే శేఖర్, నేను ఈరోజు ఆ యొక్క కార్డ్స్తో రాలేదు. నాకు వచ్చిండేటువంటి డిబేట్లో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చెప్పిండేటువంటి వాటికి మాత్రమే నేను బీజేపీ తరఫున సమాధానం చెప్తాను. ఇప్పుడు నంబర్స్ అంతా మీరు చెప్పారు. అసలు నంబర్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి? 39 లక్షల కోట్లు ఎక్కడ, 6,000 కోట్లు ఎక్కడ? 39 లక్షల కోట్లు. ఇప్పుడు మన యొక్క వైఎస్ఆర్సీపీ దాంట్లో కూడా 29 లక్షల కోట్లు, అంతకుముందు వచ్చిండేటువంటి 11 లక్షల కోట్లు. అసలు ఇవి ఎట్లా ఇన్ని లక్షల కోట్లు అనేటువంటిది మొట్టమొదటి ప్రజలకు వీళ్ళకు కూడా అర్థమైతే చాలా మంచిది. ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, నేను కూడా ఒక ప్రాజెక్టుని రన్ చేస్తున్నాను. నేను ఒక వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు నేను బెంగళూరులో రన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ యొక్క రూపం వచ్చేటప్పుడు ప్రాజెక్టుకు మాకు దాదాపుగా 83 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. బట్ ఆ యొక్క ప్రాజెక్ట్ ఎన్ని రోజుల ప్రాజెక్ట్ అంటే 33 years లీజుకు ఉండేటువంటి ప్రాజెక్ట్. దాంట్లో మేము ఎంత మొత్తం అంతా రొటేషన్ టర్న్ ఓవర్ చేసుకుంటాము అనేటువంటి దాన్ని మొత్తం అంతా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మేము పెట్టిండేటువంటి 83 కోట్లకి ఆ రోజు దాదాపుగా 12,000 కోట్ల రూపాయల యొక్క టర్న్ ఓవర్ అనేటువంటిది మొత్తం అంతా కూడా అక్కడ వస్తుంది. దాని ద్వారా ఎంత ఉపాధి వస్తుంది అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈరోజు 39 లక్షల కోట్లని 29 లక్షల కోట్లని వైసీపీ చెప్పినా, మిగతా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ ఇంకెవరైనా కానీ ఇన్ని లక్షల కోట్లు అని చెప్పినా అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు రావండి. ఆ కంపెనీలకు అంత కాదు. అది మొట్టమొదటి అందరూ కూడా గుర్తించాలి. కాకపోతే ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే
దీని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయల యొక్క టర్నోవర్ ఇక్కడ జరుగుతుంది. దాంట్లో కంటిన్యూస్గా ఉండేటువంటి పెట్టుబడులు వస్తూ ఉంటాయి, పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కియాకి సంబంధించండి, కియాకి సంబంధించి ఆ రోజు వచ్చిండేటువంటిది లక్షల కోట్లు. అక్కడ లక్షల కోట్లు ఎందుకు అవుతుందండి? కియాకి సంబంధించింది దాదాపుగా ఒక 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు యొక్క వాళ్ళ టర్నోవర్ అనేటువంటిది కార్లు యొక్క ఏవైతే వస్తుందో దాని ద్వారా వచ్చేటువంటి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, ఇవన్నీ కూడా బడ్జెట్ ప్రపోజల్స్ ఇస్తారు. వాటిని అదే విధంగానే ప్రొజెక్ట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు. ఇదేమన్నా ఒకవేళ వైఎస్ఆర్సీపీ కరెక్ట్గా లేదు, ఈ ప్రాజెక్ట్ 83 కోట్లు కాబట్టి 83 కోట్లు అని చెప్తే అప్పుడు తెలుగుదేశం కూడా అంతే చెప్పాలా? ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాసెస్ ఇన్ ద మెకానిజం. కాబట్టి దాంట్లో ఒకటైతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు చెప్పింది కరెక్టా కాదంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలండి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసేసి ఒక హాట్ లైన్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ అంతా ఏమీ రాదు. ఇక్కడ ఇచ్చిండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏముందో అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడదాం. అప్పట్లో దాదాపుగా 32,000 కోట్ల రూపాయలకు సంబంధించి చెప్పారు. 32,000 కోట్లకు సంబంధించి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 లోపల ప్రభుత్వం అక్కడ దిగిపోయింది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు 1,15,000 కోట్లు గ్రౌండ్ అయ్యాయి అన్నారు. అయితే నేను ఆ సోదరునికి ఏమంటున్నానంటే, ఒకవేళ ఈ 1,15,000 కోట్ల రూపాయలని మీరు గ్రౌండ్ చేసిండేటువంటి దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో అనుమతి వచ్చిండేటువంటివి కానీ దానికి పర్మిషన్ వచ్చిండేటువంటి ఏవైనా ఉన్నాయా అంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఒక కంపెనీ ఒక ప్రపోజల్ ఇస్తుంది, దానికి సంబంధించి యాక్సెప్ట్ చేస్తారు. అది గ్రౌండ్ అయ్యేదానికి 3-4 సంవత్సరాలు పడుతుంది. అది కాబట్టి అది మన ఖాతాల్లో లెక్కేసుకోవాల్సిన పనిలే. అసలు ఇవంతా కాదండి, ఇవంతా ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఏ బోగస్ ఇన్ఫర్మేషన్ అంటాను నేను వ్యక్తిగతంగా నేను చెప్పాలనుకుంటే. రియల్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఏ ప్రాంతంలో అయినా ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పారు అంటే ఏంటి, ఇక్కడ ఇన్సెంటివ్స్ లేవు, ఇన్సెంటివ్స్ లేని కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగింది. అయితే నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తానండి. కారణం ఏంటంటే, 2014లో మనకు విభజన ఇచ్చినప్పుడు లోక్సభలో ఖచ్చితంగా వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, అప్పట్లో ఉండేటువంటి మన అనేక మంది మంత్రులు, అరుణ్ జైట్లీ గారు, వారు గట్టిగా పట్టుబట్టి, ఎందుకంటే నేను అప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను కాబట్టి చెప్తున్నాం, వారితో పాటు కూడా నేను వెళ్ళడం జరిగింది. మొట్టమొదట వాళ్ళు ఆర్థిక మంత్రితో సమాధానం చెప్పిస్తామన్నారు, వెంకయ్యనాయుడు గారు ఒప్పుకోలేదు. తర్వాత హోంమంత్రితో చెప్పిస్తామన్నారు, ఒప్పుకోలేదు. ప్రధానమంత్రి గారే చెప్పాలి అని చెప్పేసి అన్నారు. ప్రధానమంత్రి గారిని పట్టుబట్టి అక్కడ చెప్పించడం జరిగింది. చెప్పించిన తర్వాత ఒక చట్టం తయారు కావాలంటే వెంటనే సబ్మిషన్ చెప్పండి. ఇవాళ మీరు చెప్పింది నేను ఏకీపిస్తా. ఆ రోజు పట్టుపట్టి రాజ్యసభకి ప్రధానమంత్రి గారు గౌరవ మన్మోహన్ సింగ్ గారిని పిలిచారు. ఆయన నేను బిల్లు అమెండ్ చేస్తాను. మొన్న చూడండి, మీరు మన అమిత్ షా గారు అరికత్ చెప్పారు, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ డూ ద అమెండ్మెంట్ అని చాలా స్మార్ట్గా చెప్పారు. కానీ ఆ బిల్లు ఒప్పుకోలేదు కదా. కానీ మన అతి మేధావైన వెంకయ్యనాయుడు గారు ఖచ్చితంగా ఒప్పేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చి ఇది మా గవర్నమెంట్ అని మా గడ్డెడ్లో స్టార్ట్ చేశారు. ఇది చెప్పండి, నేను ఒప్పుకుంటా. వచ్చింది మా గవర్నమెంటే, మేము దాన్ని ప్రధానమంత్రి గారు బిల్లులో పెడతానన్న ఒప్పుకోకుండా వీళ్ళకి మేము గడ్డి పెడతామని చెప్పండి, ఒప్పుకుంటాను. కాదంటే నేను ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు డిబేట్ మా మాటలు చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మీరు ఇవాళ మళ్ళీ ఒకటి చెప్తాను గురుగారు, 83 కోట్లు అనంతపూర్కి సంబంధించిన కదిరి మాజీ ఎమ్మెల్యే గారు 83 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కర్ణాటకలో పెట్టారు. ఆయన కర్ణాటక డిక్లేర్ చేసుకుంటారా, ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేసుకుంటారా? ఇవాళ మీకు ఇంకోటి చెప్తాను. ఓవరాల్గా సార్ చెప్తుంది ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ పంపిస్తారు. అప్పుడు దానికి చంద్రబాబు 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని పంపించుకుంటాడు కదా. ఇది కాదు, సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇండస్ట్రీస్ అఫైర్స్ వాళ్ళు ఓవరాల్గా మానిటరింగ్ జరుగుతుంటుంది. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఎన్ని రిజిస్టర్ అయ్యాయి, దీనికి సంబంధించిన పిఎఫ్ అకౌంట్లు ఎన్ని ఓపెన్ అయ్యాయి, దీనివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అన్నది గ్లోబల్ సర్వే లాగా మొత్తం స్టేట్ వైడ్ ప్రతి స్టేట్ది 33 కేంద్రపాలిత ప్రాంతాలతో నిరంతరం సర్వే జరుగుతూ ఉంటుంది. ఆ సర్వే సారాంశం ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ మీరు సార్ చెప్పిన దాంట్లో నేను చెప్తున్న దాంట్లో సారాంశం ఒకటే. వాళ్ళ దగ్గర 1,50,000 కోట్ల పైచీలక రాష్ట్ర పెట్టుబడుల కింద దాన్ని పరిగణించాలి. ఎందుకంటే సార్ అడిగిన దానికి కొన్ని కాంట్రడిక్షన్ ఏంటంటే, గ్రాసిమ్ కంపెనీ చంద్రబాబు గారు ఆయనలోనే ఒప్పందం జరిగింది, 3 అంతులు కంపెనీ కంప్లీట్ అయింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. నో కాంట్రడిక్షన్. ఇవాళ నేను జరుగుతుంది ఇక్కడ కాంట్రడిక్షన్. రమేమ్ గారు చెప్పినా ఏమంటున్నారు ఆవిడ, డేటా సెంటర్లు ఏవైతే వచ్చాయో రిలయన్స్ ఆల్రెడీ ఒక 8 phases ఉన్న దగ్గర 4 to 5 phases ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో ఉన్నాయి. బట్ క్లెయిమింగ్ ఆఫ్ నాన్ సెన్స్ ఈజ్ అట్టర్. అప్పుడు వీళ్ళేమో థర్డ్ ఎంపైర్ అవుట్ అడిగి దాకా ఇవ్వనప్పుడు మూసుకు కూర్చుంటే మండిపోతుంది. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే స్టేట్కి ఆన్ ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో ఇంత వస్తుందని చెప్పాలండి, మాకే కాంట్రాక్షన్ లేదు.
ఇవాళ 83 కోట్ల ప్రాజెక్ట్ డిపిఆర్ మొదలు సబ్మిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఫర్ కర్ణాటక గవర్నమెంట్ 83 కోట్లని ఇచ్చుంటాడు. కానీ ఆయన చెప్పిన ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం టర్న్ ఓవర్స్ ఎవరు అడగరు. ఓకే. ఇది చెప్పాలండి. ఇప్పుడు ఇండస్ట్రీస్ విషయంలో ఇప్పుడు అంటే మీరు ప్రసాద్ గారిని నేను అడుగుతున్నా, ఇట్ ఈస్ ఏ ఓపెన్ ఛాలెంజ్ కూడా. ఇప్పుడు 39 లక్షల కోట్ల రూపాయలు అంటే 39 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు ఖర్చు అవుతుంది అని చెప్పేసి మీరు ప్రూవ్ చేయగలిగితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. ఇందులో ప్రూవ్ డిపిఆర్ ఎవరు సబ్మిట్ చేయరు సార్. డిపిఆర్ ప్రాథమిక చేసేటువంటి ఒక విధానమే ఫస్ట్ మీరు తెలుసుకోండి. నేను చెప్పింది వినండి సార్. నేను చెప్పేది కూడా పూర్తిగా ఇప్పుడు వినండి. వినండి ఒకసారి. ఏమన్నా మీరు అడిగారు కదా, నేను ఒకటి సమాధానం. ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను. కేంద్ర మంత్రి ఇవాళ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో 10 కంపెనీలు 6,000 చిల్లర కోట్లు అన్నది ఇది ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ డిపిఆర్స్. కానీ ఇక్కడ ప్రాథమిక ఒప్పందాలు కనుక తెలుగుదేశం గవర్నమెంట్ రమ్యమ్మ గారు కానీ లేదా శేఖర్ వైఎస్ఆర్సీపీ కానీ వెరిఫై చేసుకుంటే వాళ్ళు చెప్పిన 19,50,000 కోట్ల ఒప్పందాలు 14 నుంచి 19లో కానీ లేదా 19 నుంచి 24 దాకా ఉన్న 13,50,000 కోట్లలో కానీ ఈ ఫిగర్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ఇక్కడ కాంట్రడిక్షన్ అలా ఏంటంటే బీజేపీ వాడు తగిలిన తమాషా చూడడంలో సిద్ధహస్తుడు కాబట్టి అడిగిన దానికి తప్ప భూమి గుండ్రంగా ఉంటుందని మాకు కథలు చెప్తే కుదరవు. ఇవాళ డిపిఆర్కి సంబంధించిన అంశంలో స్టేట్కి వాళ్ళ ఎగ్జిక్యూషన్స్ వచ్చి ఆ ప్రాథమిక ఒప్పందాలు దగ్గర 43 లక్షల కోట్ల ఒప్పందాల నుంచి ఫస్ట్ ప్రయారిటీలు ఎవరైతే వచ్చారో అవి దగ్గర 10,000 కోట్ల కింద అనౌన్స్ చేసిన దగ్గర 6,950 కోట్లు మాత్రమే గ్రౌండ్ అవుతో 22,000 మంది ఎంప్లాయ్మెంట్. ఇది చెప్పాలండి. అంటే మీరు ఇప్పుడే మీరే ఒప్పుకుంటున్నారు 10,000 కోట్ల రూపాయల్లో 6,500 కోట్లు అనేటువంటిది మీరే ఒప్పుకుంటున్నారు. అవి ఎక్కడ దగ్గర 10,000 కోట్లు ఎక్కడ టోటల్ 43,50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ నుంచి. అంటే అప్పుడు అందుకే నేను చెప్తున్నా, ఈ రోజు కూడా నేను మీకు చెప్తున్నాను, అవసరమైతే ఇంకోసారి డిబేట్ ప్రసాద్ గారితో నాతో మాత్రమే పెట్టండి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేటువంటిది తీసుకొని వద్దాం. ప్రాజెక్ట్ రిపోర్ట్లో డైరెక్ట్ పెట్టుబడి ఎంత, దాని యొక్క టర్నోవర్ ఎంత, ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క మొత్తం విలువ ఎంత, ప్రాజెక్టు యొక్క 39 లక్షల కోట్లు అనేటువంటిది ప్రాజెక్టు విలువ. అంటే ఇది 20 సంవత్సరాల 30 సంవత్సరాల వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఇస్తారో ఆ ప్రాజెక్టు సంబంధించిన, ఇప్పుడు ప్రసాద్ గారు అనుకున్నట్లుగా నేను అంత అమాయకుడుగా నేను అనుకునేటువంటి పరిస్థితిలో లేను. ఎప్పుడైనా ప్రాజెక్టుని టోటల్ వాల్యూ కింద లెక్క చూపించినప్పుడు ఇట్లా చూపిస్తారు. ఇది అన్ని పార్టీలు చేసేటువంటివే. ఇట్ ఈస్ నాట్ ఏ దిస్ థింగ్. అంటే ఇప్పుడు నేను అదే అంటున్నా, 39 లక్షల కోట్ల రూపాయలు అంటే 39 లక్షల కోట్ల రూపాయలు అక్కడ జరుగుతుంది, పెట్టుబడి పెడతారు అని చెప్పేసి నమ్మితే అది కరెక్ట్ కాదు అనేటువంటి నేను చెప్తున్నా. చెప్పండి శేఖర్ రెడ్డి, పర్వాలేదు, డిబేట్, దాంట్లో సమస్య ఏం లేదు. ఇప్పుడు 39 లక్షల కోట్లు లేదా 43,50,000 కోట్లు ప్రాథమిక ఒప్పందం సార్. డౌన్ ద లైన్ నేను అదే చెప్తున్నా, నేను చెప్తుంది అదే కదా. ఇప్పుడు దాంట్లో అదే చెప్తున్నాను సార్. మీరు చెప్పిండేటువంటి క్లెయిమ్ చేసుకోవద్దని చెప్పండి. లక్షల కోట్ల అది అందరికీ ఉండాలి కదా, మీకు ఉండాలి కదా. ఎవరు బీజేపీకి ఉండదు, ఉంటది. ఏ ఆధ్వర్యంలో ఉన్నా మేము వాస్తవంగా ఏముండేది అదే చెప్తాం. కోట్ల రూపాయలని మీరు చెప్పేటువంటి కండక్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒకటే కండక్ట్ చేస్తుంది. ఏదైనా కూడా జరిగేది ఇదే అని చెప్తున్నా. అయితే అది ఈ రోజు 6,600 కోట్ల రూపాయలు అంటే అది 6,600 కోట్లకే ఆగదు. అది దాని టోటల్ ప్రాజెక్ట్ మీరు కాస్ట్ తీసుకున్నప్పుడు టోటల్ ప్రాజెక్ట్ లో ఎంత వస్తుంది చెప్పండి శేఖర్ గారు, చెప్పండి సార్. ఒక్క నిమిషం శేఖర్ గారు చెప్పండి. నేను పాయింట్ యాడ్ చేస్తాను. చెప్పండి సార్. ఇది ఒక్కసారి సార్, మన రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడతాం అని చెప్పేసి ఒక కంపెనీ ముందుకు వస్తే దానికి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ సార్ ఇది. దీంట్లో ఏం పెడతారంటే ఒకసారి బీజేపీ మిత్రులు గమనించాలి సార్. వాళ్ళ ఎంత పెట్టుబడి పెడతాం అనే దాని మీద ప్రాజెక్ట్ కాస్ట్ మీద లెక్కేరు దాన్ని. 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామంటే మన రాష్ట్రంలోకి 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది అంటారు. అంతేగాని ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 20,000 అయితే ఆ 20,000 లెక్కేరు. కేవలం వాళ్ళు పెట్టే పెట్టుబడి ఎంత అనే దాన్నే లెక్కేస్తారు. మీరు దయచేసి మీరు తిమ్మిని బమ్మిని చేసినట్టుగా మీరు అబద్ధాలు మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే దానికి ఒక లెక్క ఉంటది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎంత పెట్టుబడి పెడతామని చెప్పి ప్రపోజల్ పెడతారు. ఆ ప్రపోజల్ పెట్టిన తర్వాత ఎస్ఐపిబి ఆమోదం చేస్తుంది. ఎస్ఐపిబి ఆమోదం చేసిన తర్వాత గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ అలొకేషన్ జరుగుతాయి. ల్యాండ్ అలొకేషన్ జరిగిన తర్వాత ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. ఓకే, ప్రాజెక్ట్ కాస్ట్ కి పెట్టుబడికి రెండింటికి ముడి పెట్టొద్దు మీరు. ఎందుకంటే మేము ప్రాజెక్ట్ కాస్ట్ ని ఏ గవర్నమెంట్ లెక్కేదు. ఎంత పెట్టుబడి పెడుతుంది అనే దాన్ని మాత్రమే గవర్నమెంట్ లెక్కేస్తుంది అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. అయితే అయింది కదా శేఖర్ రెడ్డి, చాలా పాజిటివ్గానే నీ యొక్క విషయాన్ని నేను తీసుకుంటాను. నెక్స్ట్ డిబేట్లో 29 లక్షల కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ హయాంలో పెట్టుబడి వచ్చింది అన్నదానికి
మీరు డాక్యుమెంట్స్ తీసుకొని రండి. సార్ 29 లక్షలు ఎవరు చెప్పారు సార్? 13,50,000 వైసీపీ ఓకే, 13,50,000 13,50,000 కోట్లకు మాత్రమే మీరు రికార్డ్స్ తీసుకున్నాండి. ఇప్పుడు ఎట్లా చూపించారో, ఇప్పుడు ప్రాజెక్ట్ 1000 కోట్లు అని చెప్పి ఎట్లా చూపించారో అట్లా 13,50,000 కోట్లకు మీరు శాంక్షన్ చేసినవి మావిని మీరు క్లెయిమ్ చేసుకునేటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇట్లా డిపిఆర్లు మీరు తీసుకొని రండి. అప్పుడు మీరు చెప్పింది అంటే నా తప్పు అని నేను ఒప్పుకుంటాను. నేను తప్పని ఒప్పుకుంటాను. నేను మీరు నెక్స్ట్ ఎప్పుడైనా డిబేట్ పెట్టండి. ఇంకా పెద్ద ఫిగర్ 19,50,000 14 నుంచి 19 దాకా మొన్న 9,50,000. వీళ్ళు కూడా భాగస్వాములే కదా 2014 నుంచి కూడా. నేను అడుగుతున్నాను కదండి, సింపుల్ ఇది. ఇప్పుడు దీంట్లో మనకు కాంప్లికేషన్ ఏం లేదు. ప్రసాద్ గారు, కే శేఖర్ రెడ్డి గారు రేపు అయితే నేను ఉంటాను. నాకు వాళ్ళు 13 ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో 13,50,000 కోట్ల రూపాయలకు మాకు తెలుగుదేశం మీరు పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నేను వాళ్ళది ప్రూవ్ అయిందంటే కానీ ఆటోమేటిక్గా ఐ విల్ సరెండర్. 13,50,000 కోట్ల ఆగండి. 19,50,000 పెట్టుబడులే కదా 14 ఒక నిమిషం రమ్య గారు, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసు. ఇప్పుడు ఇవన్నీ కూడా వద్దు. ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా ఏం కేటాయిస్తున్నారు? ఈ 13,50,000 కోట్లు కానీ 9,50,000 కోట్లు కానీ మొత్తం 9,50,000 కోట్లు తెచ్చి అక్కడ ఇండస్ట్రీకి పెట్టుబడి పెడతారు అని వాళ్ళు చెప్తున్నారు. అది ప్రూవ్ చేయమని చాలు. రేపు అదే పెట్టండి మీరు. సవాలా మరి శేఖర్ రెడ్డి గారు సార్, మీరు కూడా రేపు అవన్నీ అడగను. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం అండి. శేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే 1000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ అని చెప్పారో అట్లాంటి యొక్క డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చి 13,50,000 కోట్ల రూపాయలకు వాళ్ళు డాక్యుమెంటేషన్ ఇస్తే డెఫినెట్లీ ఐ విల్ యాక్సెప్ట్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అండి. సార్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి 32,800 కోట్ల రూపాయల పెట్టుబడిలోనే కియా ఉంది. సపరేట్ గా లేదు. ఒక్క నిమిషం సార్, వీళ్ళు తీసుకొచ్చింది మీరు వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేస్తే మీరు తీసుకొచ్చినట్టు అయిపోదు కదండి. మీరు తెచ్చిందే కదా, మేము తెచ్చామని ఎక్కడ చూస్తున్నాం? కియా చంద్రబాబు నాయుడు తెచ్చిందని అంటున్నాం. మీలాగా మేము క్రెడిట్ చోరీలు చేయం. ఎన్టీపీసీ తెచ్చింది మేమే. ఎన్టీపీసీ అంటే తెలుసమ్మా? అసలు ఎన్టీపీసీ అంటే ప్రశ్న అడుగుతా. ఎన్టీపీసీ అంటే తెలుసా? నేను దీంట్లో ఇంకొకటి ఇంకొక ప్రశ్న కూడా ఎలాగో మనం అనుకుంటున్నాం కాబట్టి నేను అడిగిన పద్ధతిలో ఒక నిమిషం, నేను అడిగిన పద్ధతిలో ఇప్పుడు మీరు చూపించారు. రియలీ దట్ ఈస్ వెరీ గ్రేట్. 1000 కోట్ల రూపాయలని మీరు ఏదైతే చెప్పారో అట్లాంటి డాక్యుమెంట్స్ ప్రకారం మీరు 13,50,000 కోట్లకు చూపిస్తే డెఫినెట్గా ఐ విల్ నేను నా డిఫీట్ నేను ఒప్పుకుంటాను అనేది ఒకటి. రెండవది 32,800 కోట్ల రూపాయలు తెలుగుదేశం హయాంలో ఉండేది. దాని తర్వాత మీరు 1,15,000 కోట్ల రూపాయలు మా హయాంలో వచ్చినాయన్న దాంట్లో ఇంతకుముందు కేఎస్ ప్రసాద్ గారు స్పష్టంగా చెప్పినట్లుగా దాంట్లో తెలుగుదేశం హయాంలో వాళ్ళు యాక్సెప్ట్ చేసిందేటివి ఎన్ని ఉన్నాయి, ఈ రెండింటికి వస్తే ప్రజలకు క్లారిటీ వస్తుంది. నేనే చెప్తున్నాను గ్రాసిమ్ కంపెనీ చంద్రబాబు గారి ఆయనలో వచ్చింది. నేను అలాగే చెప్తా. నేను కాదని చెప్పడం లేదు ప్రసాద్ గారు. నేను డిబేట్ చేయడంలో మీరు చెప్తున్న దాంట్లో కూడా ప్రజలకి సరి అయినటువంటి విషయం పోవాలంటే ఏమి పోవాలని చెప్పాను. అయితే మధ్యలో నన్ను ఇంటరప్ట్ చేశారు. అది ఎందుకంటే నేను మొత్తం జాతికి సంబంధించి మనం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చెప్పాలి కాబట్టి దాని విషయంలో చెప్తాను. దయచేసి ఇంకా ఈ విషయానికి ఇది మాట్లాడుకున్నాం కాబట్టి డిబేట్ ఫర్ టుమారో. ఒక్క నిమిషం అండి. నేను ఎందుకు ఎక్స్క్యూజ్ తీసుకుంటాను? జీవితంలో ఎక్స్క్యూజ్ తీసుకోను. పెట్టుకోండి. నేను చెప్తున్నాను నేను పూర్తి అయిన తర్వాత మీరు మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఇది ముందు నుంచి కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు అని చెప్తాను. ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేటువంటిది ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వాలదే కేంద్ర ప్రభుత్వం చెప్పింది. చెప్పండి. ఫ్రీ వాటర్ ఇస్తాం, ఫ్రీ కరెంట్ ఇస్తాం. మాకు సంబంధించిన ఇందాక శేఖర్ చెప్పినట్టు 60% ఎలకేషన్స్ ఇస్తున్నాం. కానీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ గెయిన్స్ ఎవరు ఇవ్వాలి? తక్కువ రేటుకి ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ ఎవరు ఇవ్వాలి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి.
మా స్టేట్ ట్యాక్సెస్ మా చేతిలో లేవు కదా. ఇప్పుడు జిఎస్టీ మొత్తం అంతా మీ ఏదైనా పెడుతున్నాం కదా మేము. అంటే జిఎస్టీలో 50% మీకు రాదండి? డబ్బులు వెనక్కి వస్తాయి, మాకు డిస్క్రిప్షన్ ఉందా అంటే చెప్పండి. డిస్కషన్ ఏంటి? అంటే ట్యాక్స్ ఎవాల్యుయేషన్స్ 50% ఇచ్చుకొని డిస్క్రిప్షన్ ఉందా? ఒక్క నిమిషం, మీ కాంగ్రెస్ హయాంలో ఉన్నట్లు కేంద్రం డబ్బులు మొత్తం అంతా వచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇది వచ్చేది ఎక్కడిది? కాదు. నేను అడుగుతుంది ఈ హయాంలో జిఎస్టీలో వచ్చినప్పుడు ఈ జిఎస్టీలో మాకు ప్రివిలేజ్ ఉందా? ఖచ్చితంగా ఉంది. లేదు. ఎందుకు లేదు? అరే కమాన్ యార్, ఎందుకు ఇది లేదండి? ఎలా ఒప్పుకున్నారు మీరు? ఎందుకు లేదు? జిఎస్టీ అనేటువంటి డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్ కి ముందు మాత్రం దేహీయ కేంద్రం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేంద్రానికి గతంలో ఉండేదైతే సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళేది, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయి రాష్ట్రాలు పోయి దేహి అనుకోవాలా, వాడు ఇష్టం ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు ముందు పన్నుల రూపంలో. ఇప్పుడు అట్లాంటిది కాదు. పార్లమెంట్ సమావేశాలు పెట్టగానే జిఎస్టీ బకాయిలు ఇవ్వమని, ఏంటండి పార్లమెంట్ సమావేశంలో జిఎస్టీ బకాయిలు ఇవ్వండి ప్రతి స్టేట్ అర్థిస్తుంది. మీ ఆధారపడి ఉన్న స్టేట్లు కాదు, మిగిలినవన్నీ పోలే. మీకు సిజిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అనేటువంటి దాంట్లో స్టేట్ జిఎస్టీకి సంబంధించి ఎటువంటి యొక్క అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉండదు కదా. ఇప్పుడు మాట్లాడదామా? ఒకటి ముందు విషయం నేను పూర్తి కావాలా? మీరు వెంకయ్యని కాపాడి జీవితాలు అదే వెంకయ్యనాయుడు కాపాడాల్సిన అవసరం లేదు నాకు. ఎవరిని కాపాడుకోవాలి, నేను వాస్తవాన్ని కాపాడుకోవాలి. అదే నేను అది సెకండరీ, దాని గురించి అది కాదు. నేనేమో లేదండి, ఆయన చాలా ఆయనతో మనం పార్లమెంటు సాక్షిగా ఆ రోజు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత అలాగే మనము రాజ్యసభకు పంపించాం. రాజ్యసభలో పాస్ చేసింటే అది చట్టం అయిపోయేది. చట్టం అయిపోతే కనుక దానికి సంబంధించినటువంటి సెసబిషల్ మళ్ళీ లేవు. ఆ రోజు రాజ్యసభలో చట్టం కాకుండా చేసిండేటువంటిది ఎవరు? వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారు ఎందుకు? మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి క్లోజ్ చేసేటువంటిది. వెంకయ్యనాయుడు గారికి సంబంధించి మాట్లాడతారు. నేను అక్కడ ఉన్నా, రాజ్యసభలో పాస్ కాకుండా చేసేటువంటిది తెలంగాణ మీద ఆ రోజు ప్రేమతో చేసేటువంటిది కాంగ్రెస్ పార్టీ. చేసిండేది దేశానికి ద్రోహం. ఇది తెలంగాణ రావాలి దేశంతో అడ్డుపడి నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. తలుపులు మూసేసిండేది కాంగ్రెస్ పార్టీ. లోక్సభలో బిల్ పాస్ చేసిండేది వెంకయ్యనాయుడు గారు అయితే రాజ్యసభలో పోయి ఎందుకు కాదంటారు? రాజ్యసభ మెంబర్ లోక్సభలో పోతలేదే ఏందండి? రాజ్యసభ మెంబర్ అప్పట్లో వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రి కాదు కదా. ఆయన ఎవరండి? అరుణ్ జైట్లీ గారితో మాట్లాడించినామని చెప్తున్నాం కదా, ఆయనతో కాదు మాట్లాడిండేది. రేపనిగా వెళ్ళి నేను ఎందుకంటే ఆ రోజు నేను మొత్తం దాంట్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. అరుణ్ జైట్లీ గారు సెంట్రల్ మినిస్టర్ గారు 2 చోట్ల మాడొచ్చు అనుకుంటా. 2 చోట్ల మాడొచ్చు, లోక్సభ రాజ్యసభ 2 చోట్ల మాడొచ్చు కదా. కాదు అనుకున్నప్పుడు సార్ ఒక్క నిమిషం సార్ మీరిద్దరు పెద్దోళ్ళు ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇప్పుడు సబ్జెక్ట్ ఇక్కడ పోయి పార్లమెంట్ 2014 వచ్చిండేటువంటిది ఇన్సెంటివ్స్ విషయం లేని కారణంగానే ఇక్కడ ఉంది అన్నారు కాబట్టి ఆ ఇన్సెంటివ్స్ గురించి చెప్పండి అనేటువంటి విషయమే ఇక్కడ ప్రాధాన్యమైతుంది. రాష్ట్రానికి సంబంధించి ప్రాధాన్యమైతుంది. ఆ విషయంలోనే ఏం జరిగింది అని నేను చెప్తాను. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం చెప్పరండి, మీరు మాట్లాడారు అప్పుడు ఏం జరిగిందో చెప్పనండి సార్. జరిగింది నాకు అన్ని తెలుసు. అక్కడ మీకన్నీ తెలుసు, నాకు అన్ని తెలుసు. మీకు తెలిసిన నేను ఖచ్చితంగా చెప్తాను సార్. అక్కడే ఉన్నానని చెప్తున్నా. నేను మొత్తం అంతా వెళ్ళేది పరిణామాలకి రాజ్యసభలో బిల్ స్టాల్ చేయొచ్చు. బిల్ స్టాల్ చేయకుండా అది లాస్ట్ సమావేశాలు ఎలాగైనా దీన్ని బుల్డోజ్ చేయాలన్న దగ్గర మన రాష్ట్రానికి అన్యాయం చేసినాడు వెంకయ్యనాయుడు. ఆ రోజు కనుక ఈ అమెండ్మెంట్ లేనిదే అన్నది మొన్న, ఎందుకంటే మీకు అదే చెప్తున్నాను కదా, దానికి ఏమంటే మహిళా బిల్తో పాటు పెట్టారు కదా, ఇది డీలిమిటేషన్. ఆ రోజు అడ్డుపడ్డారు, అందరూ అడ్డుపడితే వెనక పరిగెట్టారా లేదా? ఈ సమావేశాలకు కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. ఈ ఎక్స్క్యూజ్ ఆ రోజు ఉన్నప్పుడు అడ్డుపడినోడు, ఎందుకంటే నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది, ఇది కాదని మనం చెప్పానండి. నేను ఎవరితో డిబేట్ రెడీగా ఉన్నా. నేను ఇప్పుడు కూడా ఆన్సర్ కాదు. ఆ రోజు పార్లమెంట్ నుంచి రాజ్యసభకు వచ్చిన మన్మోహన్ సింగ్ గారు నిలబడి నేను ఇది అమెండ్లో బిల్లో పెడతాను అన్నప్పుడు వద్దు, నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది, మీరు ఇచ్చేది 5 ఏళ్లే, మేము 10 ఏళ్ళు ఇస్తామని చెప్పాడు. ఇది పచ్చి బూతు, పచ్చి అన్యాయం.
ఎవడైనా సరే పచ్చి అన్యాయం. ఆంధ్రప్రదేశ్ ఎవడైనా పౌరుషం ఉన్నాడు. పచ్చి ఈ అన్యాయం. బీజేపీ వాళ్ళు చేస్తున్న కేవలం మోసాన్ని మీకు అడగండి. ఉండేటువంటి వెంకయ్య నాయుడు గారి మీద ఏదన్నా వ్యక్తిగత అపోహ ఉంటే నాకేం వేరే ఉండదండి. విషయాల్లో మాట్లాడండి, కానీ ఇది తప్పు. నాకు ఇది తప్పు రాష్ట్రం అంటున్నా. బూతు ఇది తప్పు ఆయన మన అంటున్నా. రాష్ట్రానికి చేసిన అన్యాయం ఇంత అది అంత తర్వాత కాదు. అది కావాలంటే వేరే డిబేట్ చేసుకుందాం. చెయ్యండి చెప్పడం అనేది మహాపాపం. అటువంటి పాపం చేయొద్దండి. ఆ ప్రసాద్ రోజు గారు. రాజ్యసభకు వచ్చిన ఆ మన్మోహన్ సింగ్ మహాపాపం గారిని మీరు చెయ్యొద్దండి. కాంట్రడిక్ట్ చేసి తప్పు. పార్లమెంట్ లో బిల్ పాస్ ఆ రోజు చేయడానికి వెంకయ్య నాయుడు గారు గట్టిగా పట్టుబట్టే వాళ్ళ కాడ పట్టుబట్టాడు, ఏమి పట్టుబట్టలే. అరుణ్ జైట్లీ మనకి ఏం పెట్టారో కూడా వాడికి తెలియదు. సుష్మా స్వరాజ్ గారితో అది పట్టుబట్టించారు కాబట్టి అది జరిగింది. ఆబ్లిగేషన్స్ ఆ రోజు Match fixing. ఆయన అక్కడికి లేనప్పుడు ఆయన పోయి నేరుగా పోతాడా? ఉండేటువంటి ఇది కదా చాలా అన్యాయం సార్. ఇది controversy, ప్రసాద్ conspiracy between Congress and BJP at the cost of LP. వ్యక్తిగతమైనటువంటి ఒక విషయంతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప కరెక్ట్ కాదు. నేను అక్కడ ఉన్నాను నాకే కాబట్టి నేను వ్యక్తిగతం సార్. ధైర్యంగా చెప్తున్నా. రాష్ట్ర ప్రయోజనాలు సరే చాలా ప్రసాద్ గారు, ఇంపార్టెంట్. నేను చెప్పేది ఇవాళ ప్రజలకు రాష్ట్ర పోనివ్వండి. ప్రయోజనాలు ఎందుకు రమ్యమ్మ నువ్వు చెప్పమ్మా, నేను మళ్ళీ అడుగుతున్నాను. ఆగండి ఒక విషయం. అసెంబ్లీ తీర్మానం ప్రత్యేక హోదాకి డ్యూటుగా అని అసెంబ్లీ తీర్మానం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దానికి డ్యూటుగా విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉన్నది అసెంబ్లీ అండ్ మండల్ తీర్మానం. అదే కదా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాం. మరి ఏ ప్రాతిపదిక మీద దాన్ని స్పెషల్ ప్యాకేజ్ కింద ఉన్నదాన్ని స్పెషల్ పర్పస్ వెహికల్ అని మార్చారు ఒకసారి కనుక్కోమా. వాళ్ళు కనుక్కుని మీరు ఒకటే కదా. నేను చెప్తాను కదా. మళ్ళీ పీయూష్ గారు ఏం చెప్పారు సార్? ప్రత్యేక హోదాని 300 కోట్లు కమిషన్ చెప్పారు. టైం నేను తీసుకుంటున్నాను. అన్యాయం. ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం సార్, సార్ సార్ ఒక్క నిమిషం సార్, సార్ ఆగండి. మీరు అన్యాయంగా మాట్లాడుతున్నా నేను స్పష్టంగా రైట్ 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 టాపిక్ టాపిక్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ప్రూవ్ చేస్తాను. సార్ సబ్జెక్ట్ ఉదయం ధర్నాలో ఉన్నామండి. ఓకే. ధర్నాలో ఏం చేశారు? ధర్నా చేశారు? ఒక నిమిషం అండి. మొత్తం కావాలని మేమంతా కూర్చున్నాం. ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళందరం కూర్చున్నాం. మీకు ఫోటోలు పంపిస్తాను, వీడియో పంపిస్తాను, తర్వాత చూద్దాం ఎవరు ఏం మాట్లాడేటువంటిది. ఆ బీజేపీ వాళ్ళు మొత్తం అంతా కూర్చొని దీనికి కావాలనేటువంటి దాంట్లో కూర్చున్నప్పుడు మొత్తం అక్కడికంతా కూడా వెంకయ్య నాయుడు గారు వచ్చారు, అరుణ్ జైట్లీ గారు వచ్చారు. అందరూ మాట్లాడినప్పుడు మాకు ఫస్ట్ సందేశం వచ్చింది అక్కడి నుంచి, ఆర్థిక మంత్రితో మేము దీనికి హామీ ఇప్పిస్తాము కాబట్టి మీరు సభను సజావుగా నడవనివ్వండి అన్నారు. మేము ఒప్పుకోలేదు. వాళ్ళు అయిపోయిన తర్వాత హోంమంత్రితో చెప్పిస్తామంటే నెక్స్ట్ హోంమంత్రి అన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుందని హోంమంత్రి మేము వెంకయ్య నాయుడు గారు ససేమిరా అని చెప్పేసి ఒప్పుకోలేదు. మరలా వాళ్ళు సోనియా గాంధీ ఇంటి దగ్గర నుంచి వచ్చారు. మన వాళ్ళంతా మేమందరం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రధానమంత్రితో హామీ ఇప్పిస్తేనే మేము ఒప్పుకుంటామని చెప్పేసి చెప్పారు. కాంగ్రెస్ చాలా తెలివిగా వాళ్ళకి అప్పుడు ఉండేటువంటిది తెలంగాణ మీద ప్రేమ, ఆంధ్ర అనేటువంటిది ఏమన్నా అయిపోయి అనేటువంటి ఒక ఉద్దేశంతో కేవలం ఇక్కడ ఓట్ల పాలిటిక్స్ కారణంగా ఆగండి ఒక్క నిమిషం ఆగండి అంటున్నా. సోనియా గాంధీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కుట్రపూరితంగా లోక్సభలో పాస్ చేసినట్లుగా చేసి రాజ్యసభకు పంపించి రాజ్యసభని ప్రోరోగ్ చేయడానికి ప్రతిపక్షానికి అవకాశం ఉంటుందా, స్పీకర్కి అధికార పక్షానికి అవకాశం ఉంటుందండి. అధికార పక్షం చేసిండేటువంటిది ప్రతిపక్షం వెంకయ్య నాయుడు గారు చేస్తున్నారని చెప్పేసి ప్రసాద్ గారు అంటారు. ఇంతకన్నా నీచం ఏదైనా ఇంతకన్నా నీచం ఏదైనా ఉంటుందా? ఇంతకన్నా నీచం ఏదైనా ఉంటుందా అంటున్నా. ఎందుకు అంటే స్పీకర్ గారు చేసేటువంటి వెంకయ్య నాయుడు గారు చెప్పమంటారు. మీరు వెంకయ్య నాయుడు గారు చెప్తే అవుతుందా, స్పీకర్ గారు చెప్తే అవుతుందా? ఒకవేళ వెంకయ్య నాయుడు గారు చెప్పినప్పుడు స్పీకర్ గారు మళ్ళీ నెక్స్ట్ టైం సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, శేఖర్ గారు మీరు చెప్పండి. శేఖర్ గారు చేయడానికి అధికారం ఉన్న స్పీకర్ డీలిమిటేషన్ బిల్లు అండ్ ముఖ్యంగా మహిళా బిల్లు ఏ ప్రాతిపదిక మీద స్పీకర్ ఈల్డ్ అవ్వలేదు సార్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రైట్ చెప్పిన ప్రోలాగ్ ఉంటే వెంకయ్య నాయుడు గారు అక్కడ ఉన్నారా? ఒక్క నిమిషం ఒక్క నిమిషం శేఖర్ గారు మీరు చెప్పండి. ఒక్క నిమిషం శేఖర్ గారు మీరు చెప్పండి సార్. శేఖర్ గారు మీరు చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం శేఖర్ గారు చెప్పండి సార్. సార్ రమ్య గారు మాట్లాడుతూ అది వచ్చింది ఇది వచ్చింది రాయలసీమకు వచ్చా ఈ వచ్చాను. ఇంతకు ముందు కూడా వీళ్ళ ప్రచారం ఇట్టాగే ఉంటుంది సార్. దావోస్ కి మేము ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి మాట్లాడారు సార్. నాకు చాలా బాధేసింది సార్. ఎందుకంటే దావోస్ కి చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు వెళ్ళారు సార్. 2015 వెళ్ళినప్పుడు ఆంధ్రజ్యోతి బ్యాన్ రైటింగ్ దావోస్ లో చంద్రబాబు బిజీ 2016లో దావోస్ పర్యటన ఇక విదేశీ పెట్టుబడుల వరద, 2017 చైనా పెట్టుబడుల వెల్లువ ఇలా వేశారు సార్. కానీ వాస్తవంగా వచ్చింది ఎంతరా అంటే ఇదిగోండి సార్, ప్రజాశక్తి పేపర్ రాసింది సార్. దావోస్ నుంచి 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా తేలేదు సార్. ఒక్కటి కూడా తేల. ఎందుకు వెళ్ళినట్టు దావోస్ కి? ఎందుకు వెళ్ళినట్టు సార్? ఒక్కటి కూడా రాల. ప్రజాశక్తి పేపర్ రాసింది, ఇది మేం కాదు. నేను మాట చెబుతామ్మా, మీరు దావోస్ వెళ్ళి తెచ్చింది ఏంటి అంటున్నా.
నేను చిన్న విషయం మీరు చెబుతాను ఎన్ని సార్. కంపెనీస్ తీసుకొచ్చారండి? ఏం కంపెనీస్ తీసుకొచ్చారు మీరు? సార్ నేను చెప్తాను మళ్ళీ చెప్తా. ఒక్క లాస్ట్ నిమిషం 5 ఏళ్లలో అన్ని కంపెనీస్ తీసుకొచ్చి అన్ని పెట్టుబడులు తీసుకొస్తే మీరు చేసింది స్కాములు స్కీములు తప్పితే ఏం లేదండి. అందుకే అమ్మా అన్ని పెట్టుబడులు ముందు పెట్టి కేంద్ర ప్రతిపక్ష హోదా ప్రభుత్వం లేకుండా ఇంట్లో ఎందుకు కూర్చున్నారు? కే- మరి దేనికి కూర్చున్నారు ఇంట్లో? ప్రజలు ఎందుకు ఓట్లేదు మీకు? సరే అమ్మా, ఏం నేను మాట్లాడతారండి? ఒక్క నిమిషం అమ్మా. ఏదైనా డైవర్షన్ ఒక్క నిమిషం రాజకీయాలు చేయడానికి ఒక్క పట్టుకుంటారు. నిమిషం అమ్మా. నేను అడిగిన వాటికి సూటిగా సంబంధం సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ హైటెక్ సిటీ కట్టాడు. 2004లో ఎందుకు చంద్రబాబుని ప్రజలు ఈ చంప వాయుగుట్ట మూలన కూర్చోబెట్టారు? 2019 వరకు ఆంధ్రప్రదేశ్ నిర్మించాడు. 2019లో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని గోప గుయ్యం అనిపించేందుకు కూర్చోబెట్టారు మూల ప్రజలు. గెలుపు ఓటమి గురించి కాదు ఇక్కడ మాట్లాడాల్సింది. పాయింట్ అడిగిన దానికి సమాధానం చెప్పాలా. అలా కాకుండా మేము అది చెబుతాం ఇది చెబుతాం అంటే సార్ వీళ్ళ బిల్డప్లు ఎలా ఉంటాయంటే సార్ 2015లో మైక్రోసాఫ్ట్ CEO బిల్ గేట్స్ ని కలిశాడు. ఇక ఆంధ్రప్రదేశ్ కి మైక్రోసాఫ్ట్ అన్నాడు. 15, 16, 17, 18, 19 వేర్ ఇస్ ద మైక్రోసాఫ్ట్? విశాఖ మైక్రోసాఫ్ట్ పాటుగా ఇన్ఫోసిస్ విప్రో డేటా సెంటర్లు అన్నారు 2015లో. 4 ఏళ్లలో ఏమైపోయినాయి ఆ డేటా సెంటర్లు? 2016లో మియర్ బర్గర్ పిస్ట్లం సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు వచ్చేసాయన్నారు. ఎక్కడికి పోయాయి? 4 ఏళ్ళు మళ్ళీ వాళ్ళు 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎటు పోయాయి? 2000 కోట్ల రూపాయలతో జడ్జి టెక్స్టైల్ మెగా పార్క్ అన్నారు. అది 2016. 3 సంవత్సరాలు కనీసం ఎంఓయూ కూడా జరగాల. ఇక 2017లో అయితే మరీ దారుణం సార్. జనరల్ అట్లాంటిక్ వచ్చేసి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతుంది అన్నారు. మరి తర్వాత 2 ఏళ్లే కనీసం ఒక ఒప్పందం కూడా జరగల. తర్వాత విశాఖలో నోవార్టిస్ R&D కేంద్రం అని చెప్పి 2016లో ఇప్పుడు సత్యసాయి జిల్లాలో జరిగింది కదండి. ఎక్కడికి పోయింది? నేను అడిగినమ్మా మీ ప్రకటనలు మీ తప్పుడు ప్రచారాలు ఎలా ఉంటాయంటే సార్ తప్పుడు ప్రచారాలే కదా వైఎస్ఆర్సీపీ కూడా. ఇప్పుడు రేపు కావాలంటే నీకు చెప్తా వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ప్రచారం చేసింది, వైఎస్ ప్రచారం ఏ విధంగా తప్పుడు హామీలు ఇచ్చింది. ఆ హామీల కారణంగానే ఒక్కసారి ఏదో పాపం రాజశేఖర రెడ్డి గారు కొడుకుని నేను నాకు దయచేసి ఇవ్వండి అంటే ఇచ్చింది. దాని ఫలితమంతా రాష్ట్రం అనుభవించింది కదా. మీరు అప్పుడు చేసిందే తప్పుడు ప్రచారాలు, వీళ్ళేదో ప్రచారాలు అంటున్నారే. ఆ రోజు మేము రై మద్యాన్ని మేము నిషేధిస్తాం, మద్యం ఎవడైనా వేసుకుంటే మాంగళ్యాలు పోతున్నాయని మాట్లాడింది. మద్యంలో లక్షల కోట్లు దోచే ఇసుక మాఫియాలు చేసింది మీరు కదా. మీరంతా ఎట్లా మాట్లాడతారండి? రైట్ ఒక్క నిమిషం శేఖర్ గారు ఒక్క నిమిషం. గూబ గుయ్యమనిచ్చినది మీకు గోబు గుయించమనింది కదా. అప్పుడన్నా వాళ్ళకి 23 వచ్చినా మీకు 11. మీ 11 కూడా మీరు ఏం చెప్పుకున్నా అంటే మాకు 5 పోయినాయి, 151 5 పోయినాయి, 11 మిగిలినాయని చెప్పుకునేటువంటి మనస్తత్వం మీది. మీరు మళ్ళా మాట్లాడతారండి. శేఖర్ గారు ఒక్క నిమిషం. ఎక్కడ వస్తుంది పాయింట్ సమాధానం? అసెంబ్లీకి పోయి మాట్లాడమని దమ్ముంటే, అసెంబ్లీకి పోయి మాట్లాడమని దమ్ముంటే, అసెంబ్లీకి పోయేదానికి కూడా ధైర్యం లేనటువంటి నాయకుడిని పెట్టుకొని మీరేమని మాట్లాడుతున్నారు? అసెంబ్లీ లేకపోయి మొత్తం ధైర్యంగా మాట్లాడమని చెప్పండి. అక్కడికి అసెంబ్లీలో అడుగు పెట్టే ధైర్యం లేనటువంటి నాయకుని యొక్క పార్టీలో ఉండడమే మీకు ఒక పెద్ద నష్టం. ఆపండి సార్, ఆయన్ని దయచేసి ఆపండి ఒక్క నిమిషం. నేను మాట చెప్తాను. మా ప్రభుత్వ హయాంలో ఏం ఫ్యాక్టరీలు వచ్చాయని చెప్పి వీళ్ళు అడిగారు సార్. నేను వరుసగా సమాధానం చెప్తాను సార్, దయచేసి వీళ్ళు ఉంటాయి. సార్ ఇన్ఫోసిస్ ఎవరు తీసుకొచ్చారు? కాగ్నిజెంట్ ఎవరు తీసుకొచ్చారు? ర్యాండ్ స్టాండ్ ఎవరు తీసుకొచ్చారు? నిన్నటికి నిన్న ఒక బిల్లు ఇచ్చారు సార్ వీళ్ళే. నిన్నటికి నిన్న వాళ్ళకి BPO కంపెనీ వీళ్ళే నడిపిస్తున్నారు సార్. మా ప్రభుత్వ హయాంలో వచ్చిందే. నిన్న నేను జియో చెక్ చేసి అది కూడా మా ప్రభుత్వ హయామే. మౌరిటెక్ నిన్న వెళ్ళమ్మా, ఆగమ్మా. 37వ తారీఖు జియో ఇచ్చారు, చూసుకోమమ్మా. 37వ తారీఖు దానికి బిల్లులు కూడా మీరే ఇచ్చున్నారు, చూసుకోమా. ఫ్యాక్టరీ ఉందో లేదో. శేఖర్ గారు ఒక్క నిమిషం. క్లియర్ చేస్తా సార్. డైకిన్, బ్లూ స్టార్, ఆంబర్, ప్యానల్, ఈపాక్, అదే విధంగా పానాసోనిక్, హావెల్స్, CTC, AAL, క్లారియన్ ఇవన్నీ ఎవరు తెచ్చారు? శేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పాను. శేఖర్ గారు ఆగండి. ఇందాక ఒక్క నిమిషం ఆగండి. ఇందాక మీకు సార్ ఒక సవాల్ విసిరారు. ఎంతైతే మీరు ఇందాక పెట్టుబడులు చెప్పారో ఆ పెట్టుబడులు రేపు మీరు తీసుకొని రాగలుగుతారా? ఆ పెట్టుబడుల పేపర్స్ మీరు రేపు తీసుకొని రాగలుగుతారా? వస్తే రేపు మనం డిబేట్ పెట్టుకుందాం.
సార్ ఇందాక మీరు ఒక ఫిగర్ చెప్పారు కదా, ఆ ఫిగర్ పెట్టుబడులు తీసుకొని రేపు రాగలుగుతారా లేదు చెప్పండి ఫస్ట్. 13,50,000 కోట్ల రూపాయల యొక్క పెట్టుబడి వాదనలు తీసుకొని రండి. నేను ఒక్క నిమిషం శేఖర్ గారు ఒక్క నిమిషం నా మాట వినండి ఒక్క నిమిషం. పాయింట్ చెప్పి ముగిస్తా అండి దయచేసి, ఒక పాయింట్ చెప్పి త్వరగా చెప్పండి. సార్ నేను పాయింట్ చెప్పి ముగిస్తా దయచేసి సార్. త్వరగా చెప్పండి, త్వరగా. దయచేసి త్వరగా చెప్పండి. సార్ దానికి ఎందుకు సమాధానం చెప్పరు? నేను ఒక పాయింట్ చెప్తున్నాను సార్. సార్ నేను ఎంతవరకు నేను చూపించిన డాక్యుమెంట్ గానీ నేను చెప్పిన ఫ్యాక్టరీస్ గానీ ఇవన్నీ నేను డాక్యుమెంట్ లేకుండా గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా భూములు ఇవ్వకుండా ఉత్పత్తి ప్రారంభించకుండా నేను ఒక్క తప్పుడు కంపెనీ చెప్పాను అని వాళ్ళల్లో ఎవరు నిరూపించినా అదే నేను చెప్తున్నా. శేఖర్ గారు ఒక్క నిమిషం నా మాట వినండి మీరు ఒక్క నిమిషం. శేఖర్ గారు మీరు నా మాట వినండి ఒక్క నిమిషం. శేఖర్ గారు ఒకసారి వినండి. శేఖర్ రెడ్డి గారు ఒకసారి వినండి. శేఖర్ రెడ్డి గారు దొంగ అన్నట్లుగా ఉంటుందా మీ వ్యవహారం? శేఖర్ రెడ్డి గారు ఒకసారి వినండి. ఒక్క నిమిషం వినండి, నేను చెప్పేది రండి. రేపు సార్ చెప్పిన 1,13,000 కోట్ల పెట్టుబడులు డాక్యుమెంట్స్ సిద్ధమా? 13,50,000 కోట్ల డాక్యుమెంట్స్ మీరు సిద్ధమా? మీరు సిద్ధమా? అదే కదా చెప్తా ఉండే ఆయన చెప్పినవి రేపు మనం పెట్టుకుందామా? ఇప్పుడే ప్రసాద్ గారు అప్పుడు వీళ్ళు 13,50,000 కోట్లు అనేటువంటిది నేను అదే చెప్తున్నది. ఇప్పుడు దాన్ని చూపించి ఇప్పుడు వాళ్ళు చెప్పారు వైఎస్ఆర్సీపీ 10 లక్షల కోట్ల రూపాయలు ఇవన్నీ పేపర్ లో చూపించినారే. మీరు చూపించినా తెలుగుదేశం చూపించినా ఎవరు చూపించినా కూడా ఒప్పందాలు. ఇప్పుడు వారు కేఎస్ ప్రసాద్ గారు కరెక్ట్ మాట చెప్పారు. ఒప్పందాలు వేరు, వాస్తవ పెట్టుబడి వేరు. అదే కదా చెప్తుంది. ఒప్పందాలు 43,50,000 కోట్ల ఒప్పందాలు, అందులో గ్రౌండ్ అయిన నాట్ ఈవెన్ 5% అదే చెప్తుంది. గ్రౌండ్ అయిన ఎంత అవడానికి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడేటప్పుడు ఒప్పందం 40 ఇప్పుడు కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్లారిటీ. నేను వాటి కరెక్ట్ అయితే కూడా నేను కూడా సెర్చ్ చేసుకుంటాను. ఒప్పందం అనేటువంటిది పూర్తి స్థాయిలో ఎలా ఉంటుందని నేను చెప్తున్నాను. కంపెనీది ఎలా ఉంటుంది అనుకుంటాను. మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీంట్లో మేము ప్రాజెక్ట్ చేసాం. ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఒప్పందం అనుకున్నప్పుడు మా 33 సంవత్సరాల పాటు ఇదే అంశం పైన రేపు పెడదాం. మీరు విత్ డాక్యుమెంట్స్ రండి, వాళ్ళు డాక్యుమెంట్స్ వస్తారు రేపు. సార్ ఒక్క నిమిషం శేఖర్ గారు, ఇదే అంశం పైన మీరు ఓకే అంటే రేపు మళ్ళీ రైట్ సార్. మొత్తానికైతే భారీ స్థాయిలో ఏపీలో జరుగుతుందని దానిపైన పూర్తి స్థాయిలో విత్ డాక్యుమెంట్స్ తో మరోసారి డిబేట్ పెడదాం అంటున్నారు. రేపు ఇదే అంశం పైన మళ్ళీ చర్చిద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ. థ్యాంక్ యూ.